19లో అధికారంలోకి వచ్చారు భారీ ఎత్తున 150 సీట్లతోటి. మీకు విస్తరణలో అంటే 2.5 సంవత్సరాలు మొదటి 2 సంవత్సరాలు పార్టీలో మీకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు. 2 సార్లు నెగ్గారు కాబట్టి రాలేదు. విస్తరణలో అవకాశం వచ్చింది 2022లో. ఎలా అనిపించింది సార్? ఏకంగా డిప్యూటీ సీఎం పదవి రావడం ఎలా అనిపించింది అసలు? నేను వాస్తవంగా నేను ఏ రోజు కూడా మంత్రిని అవుతానని గానీ, అవ్వాలనే ఆకాంక్ష గానీ నాకు లేదు. రియల్‌గా. నా ఆకాంక్ష శాసనసభ్యులు మాత్రమే. అదయ్యాను. సంతృప్తి ఉంది. రెండోసారి కూడా గెలిచాను. మరింత సంతృప్తి చెందాను. మంత్రిగా అవకాశం కల్పించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గానీ, సుబ్బారెడ్డి గారిని గానీ, విజయసాయిరెడ్డి గారిని కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి నేను అడిగింది లేదు. గెలిచిన తర్వాత నా మటుకు నేను కూర్చున్నాను అంతే. నేను అడగల. బోనస్ మీకు అది. మంత్రివర్గ విస్తరణ జరిగే ముందు ఉదయం మీటింగ్ పెట్టారు. ఎవరెవరో చెప్పేవారు, నువ్వు నిజాయితీగా ఉన్నావు, అవతల డబ్బులు ఇస్తానని నేను వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారే నా ఊపిరి అని చెప్పేసి నువ్వు ఉన్నావు, అది నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్తుందని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారులు అజయ్ కల్లం గారు ఆయన నోటితో ఒకరోజు కనిపించినప్పుడు నీకు భవిష్యత్తు ఉంది, అంటే నువ్వు మంత్రి అవుతావని చెప్పండి, నీకు భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఉంది అని అన్నారు. అప్పటికి కౌంటింగ్ అయిపోయింది. మేము శాసనసభ్యులుగా గెలిచాము. ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల రెండోసారి. ఆ తక్కువ సమయంలోనే మేము గెలిచిన తర్వాత వెళ్తే తను కూడా కనిపించారు. ఓ నమస్కారం పెడితే భుజం మీద కొట్టి ఇలాగ అన్నారు. ఎందుకంటే ఆయన కలెక్టర్గా చేసినప్పుడు కూడా తెలుసు. ఆయన ఇక్కడ మాకు కలెక్టర్గా చేశారు. అజయ్ కల్లం గారు కోర్టు చైర్మన్గా చేశారు. అప్పుడు నాకు తగ్గని కలెక్టర్గా చేశారు. అప్పటికే నేను యాక్టివ్ పార్టీలో ఉండేవాడిని, కాంగ్రెస్ పార్టీలో. విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు నేనే పరిచయం చేసుకున్నాను సార్కి. చేసిన తర్వాత నా పేరు నన్ను తెలియదు, ఆయనకి పేరు తెలుసు ఆయనకి. దాని మీద అప్పుడు నీకు భవిష్యత్తు ఉంది అని అన్నారు. నమస్కారం పెట్టేసి ఉదయం మీటింగ్ జరిగింది. ఎవరికో కొంతమందికి అవకాశం వస్తుంది. ఇది 2.5 years మాత్రమే. సెకండ్ బ్యాచ్ 2.5 years అవగానే వీళ్ళు రాజీనామా చేస్తారు, కొత్త వాళ్ళు వస్తారని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి చెప్పారు. అందరికీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టి చెప్పారు. సరే, అందరం కూడా డిస్పర్స్ అయిపోయాము. ఎవరికి వాళ్ళకి ఆశలు ఉన్నాయి, నా పేరు ఉంటుంది అని చెప్పేసి. దూరం నుంచి ప్రధానంగా మీ పేరు, కర్ణం ధర్మశ్రీ పేరు, అదేవిధంగా అంటే ఆ సామాజిక వర్గంలో చూసుకుంటే కనుక అప్పుడే అవంతి శ్రీనివాస్ గారి పేరు కానీ, లేదంటే కర్ణం ధర్మశ్రీ పేరు కానీ, లేదంటే కనుక మన అమర్నాథ్ పేరు కానీ. అంటే పేర్లు అనేటువంటిది అనేక ఉండొచ్చు. ఎందుకంటే ఎవరికి ముందు తెలిసింది కాదు. ఎందుకంటే ఇది వెరీ కాన్ఫిడెన్షియల్గా లిస్ట్ తయారు చేస్తారు. ఊహాగానాలు ఇవన్నీ కేవలం ఊహాగానాలు. ఒక్కొక్క మీడియాలో ఒకలాగా వచ్చింది. టీవీలో ఒకలాగా వచ్చింది, టీవీ5లో ఒకలా వచ్చింది, ఏబిఎన్లో ఒకలాగా వచ్చింది. మన సాక్షిలో తప్ప సాక్షిలో అయితే ఎవరిది కూడా ఉండేది కాదు. మిగతా ఛానల్స్ అన్నీ కూడా రకరకాలుగా చూపించేవారు. అప్పుడు కూడా మా పేరు కనిపించినట్టు పొంగిపోవడం కానీ, లేదన్నప్పుడు ఏదో పొంగిపోవడం కానీ లేదు. నేను ప్రశాంతంగా ఈవినింగ్ అనౌన్స్ చేస్తానంటే నేను రూమ్లో కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తున్నాము. చూస్తే మొత్తం ఎప్పుడైతే ఈస్ట్ గోదావరికి వెళ్ళిపోయిందో ఇంక విశాఖపట్నం జిల్లా సింగిల్ నేమ్ అవంతి గారి పేరు ప్రకటించారు. అయిపోయిన తర్వాత చూస్తున్నాము. నేను శరగడం చిన్నప్పుడు లేడని పెందుర్తి తను వచ్చాడు. అప్పటికి పైన మేము రూమ్లో ఉన్నాం, కానీ పైన చాలామంది ఈ బొకేస్ అయి పెట్టుకుని మా పేర్లు ఉంటాయని చెప్పేసి మనసులు ఉంటారు కదా, చాలామంది వచ్చి ఉన్నారు. ఈ శరగడం చిన్నప్పలేడు నేను తను అలా కుదిరి ఇలా కూర్చున్నాను. నా ఫోన్ ఏమో టీపై మీద ఉంది. ఆ టీవీగా చూస్తున్నాము. ఆయన టీవీగా చూడడము, నాకు అది చూడడము, టీవీగా చూడడం, నాకు అది చూడడం చూస్తున్నారు. అంటే నా ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనేట్టు నాకు అర్థమైపోయింది. నాలో ఏ ఫీలింగ్స్ కనిపించట్లేదు తనకి, మన పేరు లేదని చెప్పి. చేస్తే ఫోన్ సైలెంట్లో ఉంది. నేను చూడలేదు. అన్నీ చూసి అన్న సాయిరెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు మీకు అన్నాడు. ఫోన్ తీశాను. సార్ నమస్కారం అండి అన్నాను. నాయుడు గారు అంటారు నన్ను ఇప్పుడు కూడా, ముచ్చలనాయుడు అన్నప్పుడు నాయుడు గారు సార్ చెప్పండి సార్ అన్నాను నేను. ఏమీ లేదు అని ఇలాగే మాట కొంచెం ఇచ్చేసి
లాస్ట్ అవర్లో కొద్దిగా అది కాలేదు. సార్ మీతో మాట్లాడమని చెప్పారు. ప్రస్తుతానికి విప్పు పెడుతున్నారు. ప్రస్తుతానికి దీన్ని సర్దుకోమన్నారు. నాకేం అభ్యంతరం లేదు సార్. మీ మాట మాకు వేదం తప్ప సార్ ఏం చెప్తే అదేనండి. నాకు రెండో ఆలోచన లేదు. నేను ఫీల్ అయ్యేది అంతకన్నా లేదు అని చెప్పేసి నేనున్నాను. తర్వాత సరే అండి అయిపోయింది. మరుసటి రోజు ఎక్స్పెన్షన్ ప్రమాణ స్వీకారము. సార్ని కలవడానికి అని చెప్పి నేనును అమరు ఇద్దరం కలిసి ఛాంబర్ ఓపెనింగ్, సీఎం ఛాంబర్. ఆ తర్వాత మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఇంకో 1.5 గంటల్లో వెళ్ళాము. ఇద్దరు సీఎం ఛాంబర్కి వెళ్ళాము. వెళ్ళగానే లోపలికి వెళ్ళి అన్న నమస్కారం అని చెప్పేసి పెట్టుకెళ్తే అంత పెద్ద ఆయన ఎదురుగా వచ్చి ఆ 2 చేతులు నమస్కారం పెట్టినటువంటి 2 చేతులని చేతితో పట్టుకుని దించేసి రా అని చెప్పి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. నా జన్మకి చాలులే అనుకున్నాను. అసలు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అన్నాళ్ళు పిసిసి అధ్యక్షుడికి ఎవరో మమ్మల్ని తెలియదు, సీఎంకి ఎవరో మమ్మల్ని తెలియదు. ఈరోజు సీఎం గారే స్వయంగా ఎదురొచ్చి నా చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళారంటే నా జన్మ ధన్యమైందని చెప్పి అనుకున్నారు. ఇంకా మంత్రి అన్నీ తర్వాత నేను కోరుకున్నది అదే. ఎవరైతే పార్టీ నడిపేటువంటి పెద్ద ఆయన ఉన్నారో తనకు నా కష్టం తెలియాలి. పార్టీ గురించి, పార్టీ ఔన్నత్యాన్ని గురించి నేను పడేటువంటి కష్టం తెలియాలి. అది తెలిస్తే ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా నడుస్తాయి. అది తెలిసేది కాదు. 2.5 దశాబ్దాలు కష్టపడ్డా ఎక్కడ తెలియనివ్వలేదు. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళా. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినా కూడా ఆయనకు కూడా తెలియనివ్వలా. ఒక్కసారి పరిచయం చేశారు తప్ప తర్వాత ఏ ప్రయత్నం కూడా చేయలే. ఎక్కడికి కూడా నన్ను తీసుకెళ్ళి ఈ పోస్ట్ ఇస్తాను అని కానీ మరొకటి కానీ ఏ ప్రయత్నం కూడా జరగల. చాలా బాధపడుతుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ టైమే ఆయనతో కలిసి పనిచేసాము. కానీ ఆయన గుండెలో పెట్టుకున్నారు. మేము పడినటువంటి కష్టాన్ని చూసి మా తాపత్రయము, పార్టీ ఔన్నత్యానికి ఎంతలా కష్టపడతామో గుర్తించి తన గుండెలో పెట్టుకున్నారు. ఈరోజు కూడా చాలు. తీసుకెళ్ళిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు, నేనున్నాను, నీకేం కావాలంటే చేస్తాను, నేను ఇంకేది మనసులో పెట్టుకోకు అన్నారు. నాకేం మనసులో లేదన్నా, మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాము, నాకు కావాల్సింది ఫస్ట్ అది, మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పాను నేను. విప్పు బాధ్యతలు ఇచ్చారు, ఒక గౌరవాన్ని కలిగించారు, శాసనసభ్యుడితో కలిపి ఒక గౌరవాన్ని కల్పించారు. మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా తెలుసు. నెలైటప్పటికీ చక్కగా ఆందోళన వచ్చే విధంగా, అది మాకు ఉపయోగపడే విధంగా అటువంటి అవకాశం కల్పించారు. నా కాన్స్టిట్యున్సీ ప్రజలకి మంచి చేసేదానికి సహకారం అందించారు. ఇలాగా 3 సంవత్సరాలు గడిచింది. 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాలు 3 ఏళ్ళు అయిపోయింది. రెండోసారి అవకాశం విస్తరణలో మీరు ఊహించారా సార్ అప్పుడు? లేదంటే కనుక ఎలా వచ్చింది మీకు ఆ సమాచారం కానీ అది కానీ? నాకు ముందైతే మాకు ఎవరు కూడా సమాచారం లేదు. కానీ సెకండ్ టైము మాత్రం 100%. ఎందుకంటే సాయిరెడ్డి గారు నన్ను విప్పుగా పెట్టినప్పుడు ఆయన మాటల్లో వచ్చినటువంటి, అంటే మంత్రి పదవిలో పెట్టలేకపోయినాము అనేటువంటిది ఆయన మాటల్లో నాకు అర్థమైంది. అంటే విప్తో ప్రస్తుతాన్ని సరిపెట్టుకోమన్నారంటే దాని అర్థం ఏంటనేటువంటిది అర్థమైంది. రెండోసారి విస్తరణ వచ్చేటప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలా. అంటే మీకు ముందే చెప్పారా సార్ ఎలా, లేకపోతే ఎలాగ అసలు సమాచారం ఎలా వచ్చినప్పుడు మీకు కానీ అమర్నాథ్ గారికి కానీ చెప్పాలి? అంటే రేపు ప్రమాణ స్వీకారం దానికి ముందు రోజు చెప్పారు. ఫోన్ ఎవరు చేశారు సార్ మీకు? ఫోన్ సాయిరెడ్డి గారు చేశారు. ఎవరు సార్? సాయిరెడ్డి గారు చేశారు. ఏమని చెప్పారు అసలు, ఎలా వచ్చింది అసలు ఫోన్? అది ఫోన్ చేశారు. చేసిన తర్వాత మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు సార్ చెప్పమన్నారు. ఏదైనా సారే, అంటే సార్ నేరుగా చెప్పరు కాబట్టి సారే వాళ్ళ మాటే కదా. ఆ రోజు సుబ్బారెడ్డి గారు చెప్పనివ్వండి, సాయిరెడ్డి గారు చెప్పండి. కొంతమందికి సుబ్బారెడ్డి గారు చెప్పుంటారు, కొంతమందికి సజ్జల గారు చెప్పుంటారు, కొంతమందికి సాయిరెడ్డి గారు చెప్పారు సార్. మరి ఇక్కడ మన కోఆర్డినేటర్ ఆయనే కదా, మన ఈ ప్రాంతానికి కోఆర్డినేటర్ అయిన కదా, రీజనల్ కోఆర్డినేటర్ అయినా కదా. ఏ రీజనల్ కోఆర్డినేటర్ ఏ ఏరియాలో మంత్రులు మారుస్తున్నారో వాళ్ళు చెప్పుకుంటారు. ఆయన దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తున్నప్పుడు
రిసీవ్ చేసుకోవాలన్న సందర్భంలో ఏమనుకున్నారు సార్? దేని గురించి ఫోన్ చేశారా అనుకున్నారా? దీని గురించే అనుకున్నారా అసలు మీరు? సెకండ్ టైము మంత్రివర్గంలో మాత్రము నాకు 100% కాన్ఫిడెన్స్. ఎందుకు అంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఛాంబర్ ఓపెన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం, నాతో మాట్లాడినప్పుడు నేనున్నాను, అదే భరోసా, 100% నెక్స్ట్ టైము నేను మంత్రివర్గంలో ఉంటాను అని చెప్పి. మంత్రివర్గంలో ఉంటారని మీరైతే ఊహించారు. ఏకంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ఎలా అనిపించింది సార్ అసలు అప్పుడు? అదే మీకు నాకు చెప్తాను. అసలు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేశాము రెండోసారి మీరందరూ అదే విస్తరణలో. విస్తరణలోనే ఒకసారి కదా చేసింది ప్రమాణ స్వీకారం. తర్వాత సార్ని కృతజ్ఞత తెలుపుకుందామని చెప్పేసి చెప్పుకుందామని చెప్పేసి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూర్చున్నాము. కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఒకటి ఇచ్చాను, రెండోది కూడా ఇస్తున్నాను, జాగ్రత్త చేసుకో అని చెప్పారు. ఆ రెండోది ఏంటన్నది ఆయన చెప్పలేదు, మీకు అర్థమైందంట? నేనేంటంటే అప్పటికి ఇంకా శాఖలు కేటాయించలేదు. శాఖ ఏదో మంచి శాఖ ఇస్తారు అని చెప్పేసి అప్పుడు దాకా మంత్రి అనేవాడిది ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మంత్రి కదా, ఈ మన అవంతి గారికి వాళ్ళకి ఇచ్చినది టూరిజము లేదంటే ఉండే చిన్న చిన్నవి ఉంటాయి అవి ఇస్తారేమో అనుకున్నాను. నేను అనుకున్నాను అసలు యాక్చువల్గా ఈ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఊహించలేదు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయాల. వాస్తవంగా మంత్రి అనేటువంటిది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసింది. రెండోది అంటే మంత్రి పదవి ఏంటి, మంచి శాఖ ఇస్తారేమో అనుకున్నాను. మంచి శాఖ ఇస్తారని చెప్పేసి అనుకున్నాను నేను. ఆ మాట అనగానే అది పలాందని కూడా సార్ చెప్పలేదు, మీరు అడగలేదు, అడగకూడదు కదా, ఇంకా అడగకూడదు. మేము ఇలాగా సార్ రూమ్లో నుంచి బయటకు వచ్చాము. ఆల్రెడీ స్క్రోలింగ్ వచ్చేస్తుంది పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ది, తర్వాత డిప్యూటీ సీఎం చేసింది. అప్పుడు ఫోన్లు రావడము, స్క్రోలింగ్ చూపెట్టడము, ఇదంతా చూసిన తర్వాత నేను ఒక నాయకుడి వెనకాల నిబద్ధతతోని, నమ్మకంతో, విశ్వాసంతో ఉంటే అది ఏ స్థాయికైనా తీసుకెళ్ళిపోద్ది. మనం అడగక్కర్లేదు, మనం కోరుకోనక్కర్లేదు అనేది దానికి అదే నిదర్శనం అనుకున్నాను. అసలు నేను 2014-19లో ఆ రోజునటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అనేక ప్రలోభాలు పెట్టి నన్ను ఏదో విధంగా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెరవకుండా, అటువైపు కన్నెత్తి చూడకుండా నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతల ఉన్న విధానమే నన్ను ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళ్ళింది. అందులో ఉప అనేటువంటిది నాకు చిన్నప్పటి నుంచి కూడా కలిసి వచ్చింది. ఉప సర్పంచ్ చేశాను, ఉప ముఖ్యమంత్రిని చేశాను. నాకు ఇష్టమైనటువంటి, అన్నిటికీ మించి ఏంటంటే నాకు ఇష్టమైనటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఈ శాఖను కేటాయించారు. అది కూడా నిజంగా మరి నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళిందని నా తాలూకా భావన. మీరు డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ అంటే మీరు ఎక్కడైతే ఫస్ట్ రాజకీయాల్లో అడుగుపెట్టారో, ఉప సర్పంచ్గా ఒక వార్డు మెంబర్గా నెగ్గి ఉప సర్పంచ్ అయ్యి మీ గ్రామానికి, ఆ తర్వాత సర్పంచ్గా, ఆ తర్వాత మండలంలో ఎంపీడీసీగా, ఆ తర్వాత ఎంపీపీగా, ఆ తర్వాత జడ్పీడీసీగా, అంటే మీరు అన్ని పదవులు చూసారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. అటువంటిది అదే స్థానిక సంస్థలకు సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మీకు కేటాయించడం ఎలా అనిపించింది సార్ అసలు అప్పుడు? చాలా ఆనందం అనిపించింది. ఎందుకు అని అంటే నాకు ఇష్టమైనటువంటి శాఖ. ఫస్ట్ నుంచి కూడా గ్రామాభివృద్ధే ధ్యేయంగా నా తండ్రి దగ్గర నుంచి కూడా పనిచేసాము. ఫస్ట్ నుంచి కూడా 1962 నుంచి చూసుకుంటే మొన్నటి వరకు కూడా మాకు ఓటమి లేదు. మొన్న ఎక్కున్నటువంటి ఎన్నిక విధానము, కూటమి, వాళ్ళ ప్రలోభాలు ఇవన్నీ కలిసి మొన్న ఓటమి చూడాల్సి వచ్చింది. మొన్న వరకు అయితే ఓటమి లేదు. అంటే ఒక పంచాయతీ శాఖ మంత్రిగా మీకే కాదు మిగతా మంత్రులకు కూడా ఎవరికి స్వేచ్ఛ లేదు, సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వేదం. ముఖ్యమంత్రిగా ఆయన తప్పితే ఎవరో ఏమీ శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా నామమాత్రమే. లేదంటే కనుక అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి అంటూ
తెలుగుదేశం పార్టీ అప్పట్లో విమర్శించింది సార్. ఏం చెప్తారు మీరు? మీకు ఇండిపెండెంట్ ఉందా? లేదా మంత్రిగా పనిచేసినప్పుడు, డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడు? నాకు ఇండిపెండెంట్ ఉంది. నాకే కాదు, ఎవరి శాఖకి సంబంధించి ఎవరి కాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంది. మేము క్యాబినెట్‌లో కూర్చుండేవారమే, క్యాబినెట్‌లో చర్చించేవారమే, క్యాబినెట్‌లోనే నిర్ణయాలు తీసుకునేవారమే. అంటే మీ నిర్ణయాలకు విలువ లేదనేవారు సార్? అది ఇంక తప్పది. అదెక్కడ జరగల. అంటే మీ సలహాలని, సూచనలు జగన్ గారు తీసుకునేవారా సార్? తీసుకునేవారు. సహచర క్యాబినెట్ మినిస్టర్‌గా తీసుకునేవారు. అలాంటి సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా సార్? ఏమైనా అలాంటివి జరిగినప్పుడు? అనే 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 అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ప్రతీదీ కూడా చెప్పేవారు. ఈ విధంగా చేద్దాము, ఈ విధంగా నిర్ణయం తీసుకుందాము అని చెప్పేవారు. అందరికీ కూడా ఆమోదం అనిపించేది. అందరం కూడా ఆమోదం తెలిపేవారు. మీరెవరైనా కొత్త సలహాలు ఇచ్చేవారా సార్ క్యాబినెట్ మీటింగ్‌లో ఏమైనాను? సీనియర్ మంత్రులుగా బొత్స గారు, ధర్మాన గారు, మేము జూనియర్ మంత్రులమే. స్వేచ్ఛ ఉండేది. స్వేచ్ఛ ఉండేది. ఎవరికీ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఏం కాదు. రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు కానీ, సొంత నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా వేసుకోలేకపోయారు. అదేవిధంగా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా నియోజకవర్గానికి తీసుకురాలనే దుస్థితిలో డిప్యూటీ సీఎం 5 ఏళ్ళు, అదే ఆయన పనిచేసిన 2 ఏళ్ళు గడిపేశారనేది ప్రస్తుతం మీ మాడుగుల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పిన మాట సార్. మీరేమంటారు? మీ నియోజకవర్గానికి ఏం చేశారంటే ఏం చెప్తారు? అంటే నేనైతే ఇంకోరి గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. మీ మాటల్లో, మీ ప్రస్తావనలో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల తాలూకా పేరు, ఆయన మాట్లాడింది నా ముందుంచారు కాబట్టి, నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 రోడ్లు తప్ప, 5 రోడ్లే, మిగతా రోడ్లన్నీ కూడా తార్ రోడ్లుగా మార్పు చేశాము. అంటే ఎన్ని రోడ్లు వేశారు సార్ మీరు మీ హయాంలో? ఒక తార్ రోడ్లే ఇలాగుంటే సుమారుగా ఒక 75 రోడ్లు ఉంటాయి తార్ రోడ్లుగా మార్పు చేసినవి. కొన్ని సిమెంట్ రోడ్లుగా మార్పు చేసాము. అంటే సిమెంట్ రోడ్లు అంటే వీధుల్లోనే కావు, ఏదో ఇంటి నుంచి ఇంటి దగ్గర అటువంటివి కావు. డైరెక్ట్గా ఒక విలేజ్కి వెళ్ళేటువంటిది, ఒక హ్యామ్లెట్ విలేజ్కి వెళ్ళేటువంటిది. ఇటువంటి సిమెంట్ రోడ్లు కూడా వేసాము. ఈ సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు కలిపేలాగా ఉంటే సుమారుగా 90 వరకు ఉంటాయి. నియోజకవర్గంలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు. అంటే దాదాపుగా 5 దశాబ్దాలుగా, అంటే స్వాతంత్రం వచ్చిన 75, 79 సంవత్సరాల్లో బాగా వెనుకబడిన ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ 79 సంవత్సరాల గురించి తను మాట్లాడేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు పాలన చేసింది, ఆ వైసీపీ పాలన చేసినటువంటి దీనిలో నేను ఎన్ని సంవత్సరాలు మంత్రి చేశాను, ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రులుగా ఉండేటప్పుడు ఒక దఫా ఇదే బండారు సత్యనారాయణ గారు ఈ జిల్లాకి మంత్రిగా ఉండేటప్పుడు ఎందుకు మాడుగులు సహకరించలేకపోయినారు? వారి మాటల్లో చూశాను. మా బంధుత్వాలు ఉన్నాయి, మా ఇంటి పేరు గల ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు. ఎంతమంది ఉండేటప్పుడు, మీరు మంత్రిగా ఉండేటప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వలేదు మాకు డెవలప్ చేయడానికి? మీ శాసనసభ్యులు రెడ్డి సత్యమేశ్వరరావు 22 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు, రామానాయుడు 5 సంవత్సరాలు శాసనసభ్యుడు చేశాడు. అది మీ ప్రభుత్వంలో. మీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు చేసి 2.5 సంవత్సరాలు కూడా కాదు, 2 సంవత్సరాలు మాత్రం నేను మంత్రిగా చేశాను. చేసిన అభివృద్ధిని చూడండి. మీ మాటల్లో, మీ ప్రస్తావనలో ఏదో వడ్డాది దగ్గర నుంచి తాటిపర్తి, ఎస్ టెండర్లు జరిగినాయి, నిధులు మంజూరు చేస్తాము, ఆ కాంట్రాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఈ రోజున శాసనసభ్యుడు అనంతపురం జిల్లా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఎందుకు విడిచిపెట్టాడు? ఏ పార్టీకి చెందినోడు? లేదు మా ప్రభుత్వంలో జరగలేదు అంటున్నారు. గౌరవ బోయలగింతాటి నుంచేమో కాశీపురం రోడ్డు సిఆర్ఎఫ్ గ్రాంట్లో 20 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేశారు. కాంట్రాక్టరు మొదలు కట్టాడు, పని నడుస్తూ ఉంది, పోనీ మా టైంలో పూర్తి చేయలేదంటున్నారు. ఈ వడ్డా దగ్గర నుంచి కాశీపురం ఆ రోడ్డు డెవలప్ చేయడానికి సుమారుగా సంవత్సరం కావస్తుంది. మీరు శంకుస్థాపన చేశారు జిల్లా కలెక్టర్ గారిని తీసుకొచ్చి. ఈవేళ వరకు పని జరిగిందా? సంవత్సరం దాటిపోయింది. అప్పుడే సంవత్సరం మీ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 6 మాసాలు, మీరు శంకుస్థాపన చేసి సంవత్సరం అయింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో మంజూరైనటువంటి గ్రాంట్కి మీరు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేశారంటే దాని అర్థం ఏంటి? ఎంత పనులు ప్రారంభించాలా? ఎందుకు మీ సంవత్సరం నుంచి మీరు పనులు ప్రారంభించలేకపోయినారు? మీ చేతకాంతనాన్నేమో మా మీద రుద్దితే ఎలాగా? నేను నియోజకవర్గాన్ని ఏ విధంగా, అంటే ఇండస్ట్రీలు తేవాలా, కొత్త ఇండస్ట్రీలు తేవాకర్లా, ఉన్న ఇండస్ట్రీలు మూసికనుంటే చాలు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని
ఏ విధంగా మీరు ఉద్ధరిస్తారని చెప్పారు? ఏమైనాయి మీ మాటలు? మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సుమారుగా కాస్త తక్కువ గాని 90 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. 90 కోట్ల రూపాయలని. దేని నిమిత్తం సార్? గోవర్ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు పేమెంట్ ఇవ్వడానికి, ఆ మిషనరీని ఇచ్చేయడానికి, వాళ్ళ జీతాలు ఇవ్వడానికి, స్టాఫ్‌కి జీతాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 90 కోట్ల రూపాయలని ఇస్తే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ కూటమి పాలన వచ్చిన తర్వాత మీరు గాని, మీతో పోటీ చేసే పక్కన ఉన్నటువంటి శాసనసభ్యుడు గాని, పార్లమెంటు సభ్యుడు గాని ఎటువంటి హామీలు ఇచ్చారు రైతులకి? షుగర్ ఫ్యాక్టరీని ఉద్ధరిస్తారని చెప్పి, రైతులకి బాసటగా నిలుస్తారని చెప్పి, మరి ఈరోజు షుగర్ ఫ్యాక్టరీని ఎక్కడికి తీసుకొచ్చారు? మీరు కొత్త ఇండస్ట్రీలు తెస్తామంటున్నారు అసలు. ఉన్నటువంటి ఇండస్ట్రీని ఎందుకు మీరు కాపాడలేకపోయినారు అసలు? ఈ సంవత్సరం మూతపడే విధంగా ఎందుకు తయారు చేశారు దాన్ని? గత సంవత్సరం చెరుకు సప్లై చేసినటువంటి రైతులకి ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి. అవి చెల్లించలేదు. మొత్తం 36 కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ చెరుకు సప్లై చేసేటువంటి రైతులకి, షుగర్ ఫ్యాక్టరీని లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ జీతాలు పేమెంట్ ఇవ్వాలనుకుంటే 36 కోట్లు ఉండాలి. ఎందుకు ఇవ్వలేకపోయినారు మీరు? ఎందుకు ఈ సంవత్సరం జనరల్ బాడీ మహాజన సభ నిర్వహించలేకపోయినారు మీరు? మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారు అసలు. నాడు నేడులో పాఠశాలలు అభివృద్ధి చేశాము మా ప్రభుత్వంలో. 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, మాడుగుల్లోనూ కేకోటపాడులోను. ఒక్కొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి 5,60,00,000 రూపాయలు. ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి 5,30,00,000 రూపాయలు. మాడుగుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా సుమారుగా 11 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. మొన్న మీరు ఓపెన్ చేశారు. ఎవరు చేశారు? మీ ఇచ్చింది. కొడపాడు హాస్పిటల్ అయితే నేనే పని పూర్తయింది, నేనే ఓపెన్ చేశాను. మనం మీరు పూర్తి చేసింది మీరు ఇచ్చారా? సుమారు 95% మా టైంలోనే కంప్లీట్ అయింది మాడుగుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఏం మాట్లాడతారు మీరు అసలు? లెంకువానిపాలెం గ్రామంలో కేకోటపాడులో ఉన్నటువంటి ఎప్పుడో పూర్వం పిహెచ్సి భవనం, మీరు మరమ్మతులు కూడా మీ ప్రభుత్వంలో ₹1 ఇవ్వాల 14-19. చౌడవాడ పిహెచ్సి భవనం ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించినటువంటి పిహెచ్సి భవనాలు అవి. 2 భవనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 62 లక్షల రూపాయలు, ఒకటి 67 లక్షల రూపాయలు ఒక భవనానికి ఇచ్చి 2 నూతనంగా పిహెచ్సి భవనాలని నిర్మాణం చేయడానికి, అలాగే చీడికాడలో ఉన్నటువంటి పిహెచ్సి భవనం, పెదగావుడులో ఉన్నటువంటి పిహెచ్సి భవనం, నాడు నేడులో మాడుగుల మండలంలో ఉన్నటువంటి కేజీపురం కింతలి పిహెచ్సి భవనాలు, ఇవన్నీ ఎవరి హయాంలో నాడు నేడులో అభివృద్ధి జరిగినాయి? ఇవన్నీ మీకు కనిపించట్లేదా? మాడుగుల నియోజకవర్గంలో పాలిటెక్నికల్ లేదు, ఐటీఐ లేదు. మా పాలన ఎంత? 5 ఏళ్ళే. మీ పాలన ఎంత? 27 సంవత్సరాలు. ఏం చేశారు మీ పాలనలో? ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీ శాసనసభ్యులు పనిచేశారు, మంత్రిగా మీరు పనిచేశారు. ఈ జిల్లాలో బంధుత్వాలు ఉన్నాయన్నారు. మాడుగుల నియోజకవర్గంతో నాకు అవినాభావ సంబంధం ఉందన్నారు. బంధుత్వాలు ఉన్నాయన్నారు. అంత కావాల్సినటువంటి నియోజకవర్గం, అంత కావాల్సినటువంటి మనుషులు, వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండిపోయింది మాడుగుల నియోజకవర్గం అని అనిపించుకునేటప్పుడు, మీ టైంలో ఒక ఇండస్ట్రీ పెట్టుంటే, ఒక ఐటీఐ పెట్టుంటే, ఒక పాలిటెక్నిక్ పెట్టుంటే ఈరోజు మీ పేరు చెప్పుకుని ఉండేవారు కదా. మీరేం ఉద్ధరించారు ఈ జిల్లా మంత్రిగా పనిచేసి? మీరు ఆ 2 ఏళ్ళు ఏం ప్రయత్నం చేయలేదు సార్? ఒక ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ మీకు ఐటీఐ ఇవ్వడానికి, ఐటీఐ ఇవ్వడానికి, పాలిటెక్నిక్ ఇవ్వడానికి కొన్ని నామ్స్ ఉంటాయండి. కొన్ని నామ్స్ ఉంటాయి. పక్కనే చోడవరంలో పాలిటెక్నిక్ ఉంది, చోడవరంలో ఐటీఐ ఉంది. అలాగని ఇక్కడ ఇవ్వకూడదని కాదు. అన్నిటికీ మించి ఫీడింగ్ విలేజెస్ ఉండాలి. అంటే మీరు ఏ ప్రయత్నం చేయలేదు? 2 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తున్నప్పుడు నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఐటీఐ కావాలని అడిగాను. రోడ్లు, పాలిటెక్నిక్ అడిగాను నేను. పాలిటెక్నిక్ అయితే ఇవ్వడానికి లేదు, ఐటీఐకి అయితే చూద్దామని చెప్పారు. ఇక్కడ మీకు ఉంటే మంచిదే. నేను సూటిగా మాట్లాడేది ఒకటే, మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అని మీరు అనుకునేటప్పుడు అసలు అభివృద్ధి అంటే మీ దృష్టిలో ఏమిటి? ఒక ఇండస్ట్రీ పెట్టిస్తేనే అభివృద్ధా? ఒక ఇండస్ట్రీ పెట్టిస్తేనే అభివృద్ధి అని అడుగుతున్నాను. అసలు ఎన్ని రకాలుగా డెవలప్ అయింది. మంచి రిజర్వేయర్లు ఉన్నాయి. మాడుగుల నియోజకవర్గంలో ఉన్న రిజర్వేయర్లు ఎక్కడ కూడా లేవు, ఏ నియోజకవర్గాల్లో కూడా. ఈ రిజర్వేయర్ల నుంచి కూడా నీరు పారి పుష్కలంగా పంటలు పండేటువంటి ప్రాంతం మాది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి 87 లక్షల రూపాయలు, ఇంకో వర్క్కేమో 11 లక్షల రూపాయలు
అంటే 90 లక్షల రూపాయలతో వర్క్ శాంక్షన్ చేయించి అది జరిపించాలని చెప్తే టెండర్ పిలిపించాము. వర్క్ స్టార్ట్ అయింది. కొంతమేర పని కూడా జరుగుతుంది. డ్రైవాడికి సార్ రేవాడు కాదండి, పెద్దేరు కెనాల్ మోడరైజేషన్. పెద్దేరు కెనాల్ మోడరైజేషన్. ఈ పెద్దేరు కెనాల్ మోడరైజేషన్కి మేము మంజూరు చేసినటువంటిది ఎందుకు మీరు కెనాల్ చేయించారు అసలు వచ్చిన వెంటనే? అప్పటికి ఇంకా సంవత్సరం కూడా కాలేదే అగ్రిమెంట్ రాసి. అగ్రిమెంట్ ఏముంది? ఎందుకు కెనాల్ చేయించారు? దీన్ని అభివృద్ధి అంటారా? మీరు కెనాల్ చేసిన దాన్ని అభివృద్ధి అంటారా? అభివృద్ధి అంటే ఏంటో మీదే నేర్చుకోవాలా? ఈ 16 మాసాలు 17 మాసాల్లో ఒక్క రోడ్డు అయినా మీరు మంజూరు చేసి తీసుకొచ్చారా? ఇప్పటికీ కూడా మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అంటే ఓరియా ట్యాంక్స్ని నేను ఆ రోజు సుమారుగా 178 కోట్ల రూపాయలని డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి కూడా త్రాగునీరు ఇంటింటికి పైప్ లైన్ వేసి కొలాయి ఇవ్వాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిధులు మంజూరు చేస్తే నేనున్నప్పుడే దరిదాపుగా పనులు పూర్తయినటువంటి వాటిని ఈరోజు మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ₹1 శాంక్షన్ ఇచ్చారా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేమెంట్లు ఇవ్వక ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయినాయి. ₹1 ఇవ్వాల జలజీవన్ మిషన్కి. చాలామంది కాంట్రాక్టుల లోమును ఏడుస్తున్నారు. 5 రోడ్లు మిగిలి ఉన్నాయి. ఈ 5 రోడ్లు కూడా దేవరాపల్లి తినుగూడు రోడ్డు నుంచి చీడికాడ, వాకపల్లి, చీడిపల్లి, తురోల మీదుగా చీడికాడ, ఇది ఒక రోడ్డు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్. వరహాపురం నుంచి విజయరామరాజుపేట ఆర్ఎన్బి రోడ్డు. వరహాపురం విజయరామరాజుపేట రోడ్డు టు దిబ్బపాలెం, అది పిఆర్ డిపార్ట్మెంట్. వరహాపురం టు కోనం, విజయరామరాజుపేట టు కోనం నియోజకవర్గంలో మిగిలి ఉన్నాయి ఈ రోడ్లు మాత్రమే. మిగతా రోడ్లన్నీ కూడా తార్ రోడ్లుగా మార్పు చేశాను. ఎవ్వరూ కూడా ఊహించలేని విధంగా మట్టి రోడ్లని తార్ రోడ్లుగా మార్పు చేశాను. ఇంకొకటి సార్, మీరు మంత్రిగా ఉన్నప్పుడే పంచాయతీలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలని దారి మళ్లించారు. మీరు మంత్రిగా ఒక చేతగాని మంత్రిగా మిగిలిపోయారు అనేది అప్పట్లో పంచాయతీల సర్పంచులు కావచ్చు, లేదంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, రోడ్డు ఎక్కారు. ఏం చెప్తారు సార్? అది మీ వైఫల్యం కాదా? నిధులు ఎక్కడ కూడా దారి మళ్లించిన పరిస్థితులు లేవండి. అనేక సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు గ్రామ పంచాయతీల నుంచి చెల్లించకుండా విద్యుత్ శాఖకి బకాయి ఉన్నటువంటి పేమెంట్ ఇచ్చేదానికి మాత్రమే వాటిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెల్లించడం జరిగింది తప్ప ఇంకో కార్యక్రమాలకు కానీ వేరే ఇష్యూస్ కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి పంచాయతీలకు వచ్చినటువంటి నిధుల్ని మళ్లించే పరిస్థితి జరగలేదు. పంచాయతీలకు ₹1 కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఫైనాన్స్ నిధులు, 15th ఫైనాన్స్ నిధులు ఇచ్చాము. ఇచ్చినాటితోనే కాస్త కోస్త పనులు చేశారు. 100% వీళ్ళకి రాలా. 100% ఎందుకు రాలేదు? గ్రామ పంచాయతీలకి వాడినటువంటి విద్యుత్, వీధి లైట్ల తాలూకు బిల్లులు ఎవరు చెల్లిస్తారు? పంచాయతీలు చెల్లించాలి. ఆ పంచాయతీలు చెల్లించవలసినటువంటి డబ్బుని విద్యుత్ శాఖకి ఇవ్వడం జరిగింది. ఎవరు వాడుకున్నారు? ఏ మంత్రి వాడుకున్నాడు? ఎటువైపు దారి మళ్లించింది? మీరేం చెప్పగలరా? ఇతరతర కార్యకలాపాలకు ఎక్కడ పంపించారో చెప్పగలరా? అంటే సంక్షేమ పథకాలు వినియోగించారు. దానికి సంబంధించిన సంక్షేమ పథకాలకి 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు ₹1 కూడా సంక్షేమ పథకాలకు వినియోగించలేదు. వినియోగించవలసినటువంటి అవసరం కూడా లేదు. దీంతో పాటు ఇంకోటి సార్, మంత్రిగా మీరు పనిచేసిన కాలంలోనే మీ హయాంలో మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక, అదేవిధంగా భూదందాలు పెద్ద ఎత్తున జరిగాయి. దానికి వెనకాల మీరే ఉన్నారనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఏం చెప్తారు? మా దగ్గర అటువంటి భూదందాలు జరగలేదు. ఇసుక అనేటువంటిది మా ప్రాంతంలో లేదు. మా ప్రాంతంలో లేదండి ఇసుక. 1-2 ఇళ్ళకి ఉపయోగించుకునే క్వాంటిటీ తప్ప డంపర్లతోనో ట్రిప్పర్లతోనో బయటికి పంపించేటువంటి ఇసుక అయితే మా ప్రాంతంలో లేదు. ఇంకోటి సార్, మొన్న ఎన్నికల సమయంలో మీ ప్రచార సందర్భంలో మీ ఇంటి మీద రెక్కి నిర్వహించారు, పోలీస్ కేసు కూడా మీరు పెట్టడం జరిగింది, నా మీద హత్యా ప్రయత్నం చేయబోయారు అనేది. ఆ సమయంలో సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు, మీరు కూడా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఏంటి సార్ ఆ వివాదం ఏంటి? అసలు సీఎం రమేష్కి మీకు మధ్యలో జరిగిన ఏంటి సార్? అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఇష్యూ. అది వాస్తవంగా ఏంటంటే వితౌట్ పెర్మిషన్ కొన్ని కార్యకలాపాలు చేయకూడదు, వాళ్ళు చేశారు. అంటే ఏమని సార్? ఎందుకు అసలు డ్రోన్ మీ ఇంటి మీద ఎగరేయడానికి కారణం ఏంటి అసలు? అదే అర్థం కాని విషయం. అది డ్రోన్ తీసుకొచ్చి వితౌట్ పెర్మిషన్
డ్రోన్ ఉపయోగించాలనుకుంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఇటువంటి పర్మిషన్ లేకుండా డ్రోన్ తీసుకొచ్చి మా ఇంటి మీద ఎగిరేటప్పటికి చూసినటువంటి వ్యక్తులు చెప్పగానే ఇమీడియట్గా మేము ఎలర్ట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేయడం జరిగింది. కంప్లైంట్ చేసాము. డ్రోన్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇదంతా జరిగింది. ఇది భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏదో విధంగా దీన్ని వేరే మార్గంలోకి దారి మలిచే విధంగా పర్మిషన్ లేకపోయినప్పుడు కూడా గ్రామాల్లోకి ఎంటర్ అయ్యారు. మీరేమో హత్యా ప్రయత్నం చేయబోయారన్నారు. హత్య ఏమైంది సార్ అసలు అది ఏమైంది ఆ కేసు? అసలు కేసు అనేటువంటిది వెంటనే వాళ్ళ అధికారంలోకి రావడము, మేము పెట్టినటువంటి కేసును తీసేసి వాళ్ళ కేసులు మా మీద బనాయించడం. ఏం పెట్టారు సార్ మీ మీద? ఇప్పుడు మరి ఐడియా లేవు సెక్షన్స్ అవి పెట్టారు మీ మీద. పెట్టారు. ఆ తర్వాత మీకు సీఎం రమేష్ గారికి మధ్య ఇష్యూ జరిగింది సార్? ఏం లేదు. ఆ తర్వాత నన్ను ఆయన చూసింది లేదు, నేను ఆ రోజు కూడా ఆయన చూసింది లేదు. నేను ఆయన ఎక్కడో ఉన్నాడంటే వచ్చి నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. నేను మా ఇంటి దగ్గర కూడా వాళ్ళు వచ్చింది కూడా లేదు. ఇంక వివాదం ఏం జరగలేదు. ఆ తర్వాత ఏం జరగల. తర్వాత మీకు ఆ సమయంలో మీరేమో మీ వారసురాలుగా మీ అమ్మాయిని మీ నియోజకవర్గంలో దింపడం జరిగింది. మీ వారసురాలుగా మీ కూతురు అనురాధ మీరేమో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. మరోవైపునేమో ఇంట్లో వివాదం. మీ అబ్బాయి ఏమో మీకోసం మిమ్మల్ని ఓడించాలని చెప్పి మీకు వ్యతిరేకంగా. ఏంటి సార్ ఈ ఇంటి వివాదం సమసిపోయిందా? ఎందుకు వచ్చింది అసలు? ఆ ఇంటి వివాదం ఎందుకు వచ్చింది అసలు? నా మీద మాట్లాడినటువంటి వాళ్ళ కొడుకైనా నాకు శత్రువైనా ఎవరైనా వాళ్ళ తాలూకా నిర్ణయం వాళ్ళు విద్యుత్గా వదిలేస్తాను. ఇక నా కూతురిని వారసురాలుగా నేను పెట్టానని మీరు మాట్లాడుతున్నారు. అది తప్పది. పార్టీలో రాసిచ్చేయడానికి తాతల దగ్గర సంపాదించిన ఆస్తి కాదు అది. పొలిటికల్ యాక్టివిటీస్. ఈ పొలిటికల్ యాక్టివిటీస్ అనేటువంటిది నాయకుడు గుర్తించాలి. పార్టీని నడిపే నాయకుడు గుర్తించాలి. నేను ఏమాత్రం పార్టీలో నేను ఉప ముఖ్యమంత్రిని చేసి ఉండొచ్చు, కానీ చాలా ఆ గ్రామమే చిన్న గ్రామం. టోటల్ పాపులేషను బిలో 1500, 1500 లోపు నా గ్రామం పాపులేషను. ఫస్ట్ నుంచి కూడా మాది పొలిటికల్ ఫ్యామిలీ. పదవి ఎంత అని కాదు, నాన్నగారి దగ్గర నుంచి కూడా అంచెలంచెలుగా నాకు ఇంట్రెస్ట్ ఉంది. ప్రజల తాలూకు అభిమానం సంపాదించుకున్నాం, ఈ స్థాయికి ఎదిగాము. కానీ మేము చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఒక ఇంట్లో 2 బీఫామ్ తెచ్చుకోవడం అనేటువంటిది ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇచ్చేది కాదు. అది నేను నా కూతురిని ఎమ్మెల్యే పెట్టండి, నన్ను ఎంపీ పెట్టేయండి అంటే చేసేది అంతకన్నా కాదు. అప్పటి వరకు సీఎం రమేష్ గారు ఇక్కడ పోటీ చేసినంత వరకు, పోటీకి అనౌన్స్ చేసినంత వరకు కూడా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్నే మోడల్కి. ఆయన పేరు వినిపించలేనంత వరకు కూడా. ఆయన పేరు తెర మీదకి వచ్చిన తర్వాత అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని, రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వాడిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి నన్ను పోటీ చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మోడల్కి ఎవరిని పెడతారని కానీ, నా కూతురికి సీట్ ఇవ్వండి అని కానీ నేను అడగల. ఆ రోజు కూడా మీకు మొట్టమొదటి చెప్పాను, అసలు మంత్రి వర్గ విస్తరణలోనే నాకు మంత్రి ఇవ్వండి అని కూడా నేను అడగల. ఈ రోజు కూడా ఎందుకు మీ ఇంట్లో వివాదం వచ్చింది? ఎన్నికల సమయంలోనే ఎందుకు వచ్చింది? అంతకుముందు ఎప్పుడూ రాంది వివాదము అనేది వ్యక్తిగతము. 18 సంవత్సరాలు ఎవరికైతే నిండాయో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఎవరి తాలూకా వ్యక్తిగత స్వేచ్ఛ, నా వెనకాతలు ఉన్న కార్యకర్తలు కావచ్చు, నా వెనకాల ఉన్న ప్రజలు కావచ్చు, నా పిల్లలు కావచ్చు, ఎవరికి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకి విడిచిపెడతాను నేను. అంటే ఎవరు రాజకీయ ప్రోద్బలాలు ఏమైనా ఉన్నాయంటారా? లేకపోతే ఉండొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే వెనకాల శత్రువులు చాలామంది కాసి కూర్చుంటారు, రకరకాల అస్త్రాలు వాడతారు. ఆ అస్త్రంగా నా కొడుకుని వాడుకొని ఉండొచ్చు. ఇప్పుడు సర్దుమణిగింది సార్ మొత్తం వ్యవహారం. ఫ్రీగానే ఉన్నాం అందరం కూడా. ఓన్లీ ఎన్నికల సమయంలో తెర మీకు తీసుకురావడం జరిగింది. అదేమైనా కుట్ర అనుకుంటున్నారా అసలు? ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇప్పుడు నా ప్రత్యర్థులకి అస్త్రాలు కావాలా? ఒక్కో టైపు అస్త్రం ఒకసారి మీరు అన్నారు కదా 14లో క్యాట్ ఫిక్షన్ అయ్యని చెప్పి, 14 క్యాట్ ఫిక్షన్ అయ్యని చెప్పి రకరకాలుగా అస్త్రాలు వాడారు కదా. అలాగే నా కొడుకు ఒక అస్త్రం అనుకున్నారు, వదిలేరు. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు సార్ మీ కొడుకు? తనకే తెలియాలి అది. ఇంకోటి సార్, ఇప్పుడు 2019లో 151 సీట్లు తెచ్చుకున్న మీ పార్టీ, అది రికార్డు స్థాయి విజయం, కనివిని ఎరిగిన విజయం. అలాంటిది మొన్న ఎన్నికలు చూస్తే కనుక 11కి పడిపోవడం.
మీరెవరు కూడా ఊహించి ఉండరు. కనీసం ఓడిపోతే ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కనీసమైన ఓట్లు, కనీసమైన సీట్లు వస్తాయనుకుంటారు. అలాంటిది 11 సీట్లు పడిపోవడం ఎలా చూస్తారసలు? 11 సీట్లు పడిపోవడం అనేటువంటిది నిజంగా బాధాకరమైన విషయం మాకు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలని డీబీటీ పద్ధతిలో ఒక్క రూపాయి లంచం అనేటువంటి మాట ఎక్కడ వినబడనివ్వకుండా మేము అందించేటువంటి ప్రతి పథకం కూడా నేరుగా వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాము. ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇచ్చాము, స్థలం లేనటువంటి వారికి స్థలాలు ఇచ్చాము. చెప్పినటువంటి మాట ప్రకారంగా నవరాత్రుల కార్యక్రమాలే అమలు చేస్తాము. అమలు చేసే తీరులో కూడా ఎక్కడ కూడా భేదం, ఎక్కడ కూడా పార్షియాలిటీ లేదు. అంటే మీరు ఇన్ని చేసినా 11 సీట్లు పడిపోవడం, కూటమి ప్రభుత్వం చూస్తే కనుక దాదాపుగా 160 సీట్లు 164 గెలుచుకోవడం. అంటే అవన్నీ మీ వైఫల్యాలు కాదంటారా సార్? అంటే మా తాలూకు వైఫల్యాలు చిన్న చితక ఉండొచ్చేమో కానీ మేజర్ పార్ట్ మేము స్థానాలు కోల్పోవడానికి కారణం. అప్పటి వరకు కూడా మేము సిద్ధం సభలు పెట్టినంత వరకు కూడా పార్టీ బలంగానే ఉంది. మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మా మేనిఫెస్టోలో ఏముంది? పాత పథకాలని అమలు చేస్తూ పెన్షన్ మాత్రం 500 రూపాయలు పెంచి అది కూడా ఆఖరి 2 సంవత్సరాలు ఇస్తామని చెప్పి మేము చెప్పాం. ఇది ఎందుకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి, అవును, రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు అప్పులు చేసేసి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేదానికన్నా ఇప్పుడున్నటువంటి పథకాలను సక్రమంగా అమలు చేసి అందరినీ మంచిగా చూసుకుంటే సరిపోతుందనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వాళ్ళు ఏం చేశారు? సూపర్ 6 అన్నారు. ఈ సూపర్ 6 పథకాలు అనేటువంటిది ప్రజలకి ఆశ కల్పించింది. ఆశ కూడా అత్యాశ. ఎందుకు అనంటే మేము 45 సంవత్సరాలు దాటిన మహిళలకి 18,750 రూపాయలు మేము అనౌన్స్ చేస్తాము, ఇచ్చి తీరాము. కానీ కేవలం అధికారంలోకి రావాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఏం చెప్పినా పర్వాలేదులే, తర్వాత అమలు చేయకపోయినా పర్వాలేదులే అని చెప్పి 18 సంవత్సరాలు ఉంటే చాలు, నిండితే చాలు, ప్రతి నెల కూడా 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున మహిళలకు అందరికి కూడా ఇస్తామని చెప్పారు. ప్రజలు అత్యాశపడ్డారు. అదొకటే కాకుండా వాళ్ళు అనౌన్స్ చేసిన పథకాలను కూడా చూడండి. మేము 65 సంవత్సరాలకి పెన్షన్ 60 సంవత్సరాలు తగ్గించి ఇస్తామని చెప్పిన దానికి ఇచ్చి తీరాము. వాళ్ళేమో 60 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షన్ని 50 సంవత్సరాలకి ఇస్తామని చెప్పారు. మేము సంవత్సరం లోపునే మేము అనౌన్స్ చేసిన పథకాలను కూడా అమలు చేసాము. వీళ్ళు ఇప్పుడు సంవత్సరం 6 మాసాలు అవుతుంది, 5 మాసాలు పూర్తవుతుంది, 6వ మాసం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడిచ్చారు? ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేశారు? మేము తల్లికి వందనం అమలు చేస్తామని చెప్తున్నారు మొదటి ఏడాదిలోనే. రెండో ఏడాది లోపల తొలి ఏడాదిలో అమలు చేయాలా? జూన్ వచ్చే సమయం రెండో ఏడాదిలో అమలు చేశారు. దాంతోపాటు సిలిండర్లు ఏదైతే మేము హామీ ఇచ్చామో సిలిండర్లు సంవత్సరాలు 3 అన్నాం, ఆ సిలిండర్లు ఇస్తున్నాం. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఇప్పటికీ ఇది 2వ సంవత్సరం. గత ఏడాది 3 సిలిండర్లు ఇవ్వాలి, ఈ ఏడాది 3 సిలిండర్లు ఇవ్వాలి, అంటే 6 సిలిండర్లు ఇవ్వాలి. ఈ 6 సిలిండర్లకు ఇప్పుడు దాకా ఇచ్చిందంతా సింగిల్ సిలిండర్. ఇప్పుడు ఈ ఒక్క సిలిండర్ అయినా అందరికి ఇచ్చారని అనుకుంటే అందరికి కూడా ఇవ్వాల. ఇచ్చేటప్పుడేమో సిలిండర్లు ఇస్తామని చెప్పారు, తర్వాత మీరు ఇడిపించుకుంటే డబ్బు వేస్తామని చెప్పారు. చాలామంది ఇడిపించుకున్నటువంటి సిలిండర్లకి ఇప్పటికి కూడా డబ్బు వేయలేదు. తల్లికి వందనం కూడా చాలామందికి ఇలా. మరీ ఆశ్చర్య విషయం ఏంటంటే తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 2,000 రూపాయలు దాని నుంచి కట్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో సపరేట్ అకౌంట్లో వేసుకున్నారు. ఆ 13,000 అందరికీ పడ్డాయి అంటే అవి కూడా పడలా. కొంతమందికి 9,000. మీరు కూడా చెప్పింది తల్లికి మీరు ఏదైతే గతంలో ఇచ్చారో అప్పుడు కూడా మీరు 15,000 చెప్పి 13,000 ఇవ్వలేదు సార్? అప్పుడు మీరు కూడా ఇచ్చింది అదేగా. ఇచ్చిందాన్ని వాళ్ళు విమర్శించారు కదా. ఇచ్చిందాన్ని వాళ్ళు ఏం చేశారు? దాన్ని విమర్శించారు. విమర్శించి మేము ఇస్తే ఆ విధంగా చెయ్యము, మీకు చెప్పినటువంటి 15,000 రూపాయలు కూడా మీ ఖాతాల్లోకి నేరుగా ఇచ్చేస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు? మాట ఎక్కడ నిలబెట్టుకున్నారు? మాకన్నా ఎక్కువ ఇచ్చింది ఏముంది? అదే ప్రజలు నమ్మారు. మేము చేస్తున్నటువంటి దాన్ని. బస్సు మహిళలకు అన్నారు, అది అమలు చేసినట్టే కదా సార్? ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి ఇప్పుడు ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి? ఎంతమంది మహిళలు బస్సులు లేక అక్కడ కూర్చొని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్క బస్సుకి ఎంతమందిని ఎక్కిస్తున్నారు? ఖాళీ లేక నువ్వు ఊపిరి ఆడదు. కొంతమందికి అయితే బంగారాలు తెంపేస్తున్నారు, కొంతమందికి జోబీలు కొట్టేస్తున్నారు, లేడీస్కి ఏమో పర్సులు తీసేస్తున్నారు.
కొన్ని చోట్ల అయితే కొట్టుకొని పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. నువ్వు ఉచిత బస్సు వేస్తామని చెప్పి సిట్టింగే కదా, నాట్ స్టాండింగ్. ఎంతమంది ప్రయాణిస్తున్నారు దానికి తగ్గట్టుగా బస్సులు వేయాలి కదా, అంటే మీరు ఉన్న బస్సులు తగ్గించకూడదు కదా. వాళ్ళు చెప్తుందేమో సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. ఎలా మీరు చెప్పుకోవచ్చు. సూపర్ 6 అనేది ఫెయిల్ అయిందని చెప్తున్నారు. ఏదైనా చెప్పుకోవచ్చు, మేము ఫెయిల్ అయిందని చెప్పొచ్చు, వాళ్ళు మేము పాస్ అయిపోయామని చెప్పొచ్చు. కానీ వాస్తవాలు నిరుద్యోగ భృతి ఏది, ఇంటికో ఉద్యోగం ఏది, 2వ సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చారు? నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారు? ఇంటికో ఉద్యోగం ఎవరికి ఇచ్చారు? ఉన్న ఉద్యోగాల్ని ఓడబెరికారు. సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని కూడా ప్రక్షాళన చేసేసి రెండు సచివాలయాలకి స్టాఫ్ను మళ్ళీ సర్దిస్తారు. ఎక్కడిచ్చారు? ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఎందుకు పూర్తి చేయట్లేదు? చదువుకొని వేలాది మంది పిల్లలు, లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీద ఉంటే ఎందుకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నారు? ఇంకోటి సార్, మీరు ఎన్నికలకి ఏడాది ముందు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఒకటి లిక్కరు, రెండోదేమో వేరే ఇంకొక కేసు ఒకటి. మొత్తం 3 కేసులు పెట్టినట్టున్నారు. దగ్గర ఒక 56 రోజుల పాటు జైల్లో ఉంచారు. అది కూడా మీకు ఏమైనా మైనస్ కలిగించిందా సార్, లేకపోతే ఏంటి? అంటే మీకు ఓటమికి రకరకాల కారణాలు కావచ్చండి. అదే ఉందని ఎందుకు అనుకోవాలి? మీకు ఇప్పుడు చెప్పాను కదా, ప్రజలు అత్యాశకు పోయినారు. అత్యాశకు పోయి ఇప్పటికీ బాధపడుతున్నారు. మోసపోయినాము. మా ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా మహిళలందరూ కూడా బ్యాంకుల్లోకి వెళ్ళి నిత్యం డబ్బు తెచ్చుకునేవారు. ఎందుకంటే ప్రతి నెల కూడా ఏదో స్కీము డబ్బులు పడేవి. ఈరోజు ఏది? ఈరోజు ఎందుకు కనిపించట్లేదు? ఈ పార్టీ ఆ పార్టీ లేదేమి ఇచ్చింది. ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకటి సార్, మీరు సామాజిక న్యాయం అని చెప్పి దాదాపుగా ఒక 85% సీట్లు ఏదైతే మంత్రి పదవులు ఉన్నాయో అవి కావచ్చు, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎక్కువగా వీళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రి పదవులు అయితే కనుక 2వ దఫా అయితే 85% వరకు ఇచ్చారు. ఇవేమి మీ గెలుపుకు దోహదపడలేకపోయి అంటారా? అసలు మీకు ఏమీ ఉపయోగపడలేదా? మీకు సామాజిక న్యాయము అనేటువంటిది ఈ పథకాల్లోనే ఉంటారు కదా ప్రజలందరూ కూడా. సామాజిక న్యాయం చేసింది మంచి పాలన. ప్రజలు గుర్తించలేకపోవచ్చు. మీకు ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఏ విధంగా ఉంటాయంటేనండి, ఏదైనా ఒక నాయకుడు, ఏ పార్టీ నాయకుడు అవ్వచ్చు, మంచి జరిగితే నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది, చాలా గొప్పది, అందుకే మంచి జరిగింది అని చెప్పుకోవచ్చు. చెడు జరిగేటప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచివి కావు. అదే నోరు ఆ విధంగా మాట్లాడుతుంది, అదే నోరు ఈ విధంగా కూడా మాట్లాడుతుంది. అంటే ఇంత ఘోర ఓటమికి ఒక సూపర్ 6 అనేదే కారణం అంటారా, ఇంకేమైనా ఉన్నాయా? సూపర్ 6 అనేది అత్యంత ప్రమాదకరం అండి. ఆ పథకాలు, ఈ పథకాలకు ఎవరైనా ఆకర్షితులైపోతారు. ఏ పార్టీ వాళ్ళైనా ఆకర్షితులైపోతారు. స్టాండర్డ్గా వైసీపీకి ఉన్నటువంటి ఏదైతే మాకు నియర్లీ 39 to 40% ఓటు బ్యాంకు అంటే ఓట్లు పడ్డాయో, ఇదంతా కూడా 100% స్టాంప్డ్ వైసీపీ ఓటింగ్. ఇది కొంతమంది న్యూట్రల్స్ ఉండేవాళ్ళు అటే వెళ్ళారు. న్యూట్రల్స్ ఉంటారు. వాళ్ళు ఇటుపక్క ఎక్కువ లబ్ధి వస్తుందని అంటే అటుపక్క వెళ్ళిపోతారు. ఇటుపక్క వస్తుందనంటే ఇటుపక్క వచ్చేస్తారు, అటుపక్క ఇస్తానంటే అటుపక్క వెళ్ళిపోతారు. ఆ విధంగా ఓటు టర్న్ అయింది. ఇంకొక విషయం సార్, అంటే మీ నాయకుల చాలామంది ఈ సచివాలయ వ్యవస్థ బాగానే ఉంది కానీ వాలంటీర్ వ్యవస్థ మాకు దెబ్బేసింది, వాలంటీర్ వ్యవస్థ వల్ల మేము చాలా నష్టపోయాము, స్థానిక నాయకత్వాన్ని మేము కోల్పోయామనేది చెప్తారు. అంటే వాస్తవంగా వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది తీసుకురావడం తప్పని నేను చెప్పలేను. కానీ ఎందుకనంటే వాలంటరీ వ్యవస్థ వల్లనే మేము ఓడిపోయాము అనే కారణం కాదు. కాకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత మా కింద స్థాయిలో ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ లీడర్లందరికీ కూడా గుర్తింపు లేకుండా పోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం ఏంటంటే, ఈ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల గుర్తింపు, వాళ్ళ అప్లికేషన్లు సచివాలయానికి చేరవేయడము, ఇవన్నీ చేయించాలనేటువంటిది, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన. అర్హత ఉన్నటువంటిది వీళ్ళే వెరిఫై చేయడము, వాళ్ళ తాలూకా దరఖాస్తు నింపడము, చేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన. ఈ ఆలోచనలో మా పార్టీ క్యాడర్కి మాత్రం నష్టం కలిగింది.
నష్టం అంటే ఏంటంటే వీళ్ళకి తెలియకన్నా లబ్ధిదారుల గుర్తింపు ఎప్పుడైతే అయిపోయిందో ప్రతి పథకం కూడా వాలంటీర్ ద్వారానే ఎప్పుడైతే పంపిణీ జరిగిపోయిందో ఇంకా పార్టీ క్యాడర్ దగ్గరికి ఎవరు వెళ్తారు? దాంతో పార్టీ క్యాడరు మాకు ఇంపార్టెన్స్ లేదు, అసలు మాకు గుర్తింపే లేదు, ఏ పథకం అయినా సరే నేరుగా వాలంటీర్ ద్వారానే వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు మాకేంటని చెప్పి ఎలక్షన్లో మాకు నష్టం కలగజేయలేదు కానీ యాక్టివ్గా పనిచేయలేదు. గడిచిన ఏడాదిన్నర కాలంగా కూటమి పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? మరోవైపున పవన్ కళ్యాణ్ చూస్తే గనక కూటమి మరో 20 ఏళ్ళు అధికారంలో ఉండాలి. అందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఎవరో కూడా అసంతృప్తి వెళ్ళగక్కితే కుదరదు. ఏదైనా ఉన్నా కూడా కూటమి 20 సంవత్సరాలు ఉంటుందనేది, అధికారంలోకి ఉంటుందనేది మీరు గుర్తుంచుకుని మీరు ప్రవర్తించండి అనేట్టుగా పార్టీ నాయకులతో కూడా చెప్తున్న సందర్భాలు. 20 సంవత్సరాలు కూటమి పాలన కొనసాగుతుందంటారా రాష్ట్రంలో? మీకు ఓటేసేది ప్రజలండి. కూటమి నాయకులకి పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు, 20 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు మనం ఉంటామని చెప్పొచ్చు. ఆయన నిర్ణయం వాళ్ళ నాయకులకి ఆయన చెప్తాడు. కానీ కేవలం నాయకులు ఓటేస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా? ప్రజల ఆలోచన విధానం తనెవరు శాసించడానికి నేనంటలేదు. అది గతంలో మొన్న జరిగినటువంటి 24లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటేసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. తను మాట్లాడింది విన్న తర్వాత మేమంటే ఆ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు, నువ్వు సీఎం అవుతావు అని చెప్పి మనం నువ్వు వెంటబడ్డాము, నువ్వు ఇంకో 20 సంవత్సరాల కూటమి అధికారంలోకి ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే మీకే నీ వెనకాల మీ అందరూ తిరగడము అని ఇప్పటికే చాలామంది తను వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ బలం తగ్గిందంటారా? 100% తగ్గుతూ వస్తుంది. అంటే ఒకేసారి గ్రాఫ్ పడిపోయిందని చెప్పను కానీ గ్రాఫ్ అయితే డౌన్ఫాల్ అయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడే మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేటువంటిది పవన్ కళ్యాణ్ నోటంటే ఎప్పుడైతే మాట వచ్చిందో కాపులకి అందరికీ, కాపు సమాజ వర్గాలందరికీ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నట్టు ఆకాంక్షలకి వాళ్ళ తాలూకు ఆలోచన. ఈసారి లేదు నెక్స్ట్ టైం అవుతారేమో అని ఆశతో ఉన్నారు. కానీ ఎన్నికల ముందే తన మాట విధానం తనే నేను కాదని చెప్పాడు. నువ్వు కాదన్నప్పుడు నీ కథలు ఎందుకుంటారు? నిన్ను గొప్పవాడుగా చూద్దామని అనుకుంటున్నారు, నువ్వేమో ఇంకొకరు గొప్పవాడుగా చేద్దామని అనుకుంటున్నావు. అప్పుడు నీ కథలు ఎందుకు వెంటబడాలి? ఎందుకు నీ వెనకాల ఉంటారు అనుకుంటున్నావు? మొన్న ఉన్నారు 29 అయితే ఉంటారంటారు. 29లో అయితే మాత్రము, మొన్న 24లో ఉన్నటువంటి సంఖ్యాబలం అయితే మాత్రం వాళ్ళకి ఉండదు సపోర్ట్. సీఎంగా చంద్రబాబు నాయుడు ఇది 4వసారి, మరోవైపున లోకేష్ 2వసారి మంత్రి. భారీ మెజారిటీతో మొదటిసారి ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టడం స్వయంగా ప్రజల నుంచి పోటీ చేసి. పవన్ కళ్యాణ్ కూడా 19లో 2 చోట్ల ఓడిపోయి ఇప్పుడు 24లో భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలిచి ఆయన డిప్యూటీ సీఎం. కూటమి నేతల మధ్యలో పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? పాలన అనేటువంటిది స్పష్టంగానే ఈరోజు ప్రజలు, నా ఒక్కడి అభిప్రాయం కాదు, ప్రజలందరితో అభిప్రాయం, ఎందుకంటే అందరూ పబ్లిక్గానే మాట్లాడుకుంటున్నారు. కూటమిని నమ్మి మోసపోయామని చెప్పి ఎవరికి ఏమైనా చేయలేని పరిస్థితిలో ఈరోజు కూటమి పాలకులు ఉన్నారు. ఇంత తొందరగా వాళ్ళ మీద ఎగెనిస్ట్ వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. మేము ఎక్స్పెక్ట్ చేయలేని దానికన్నా ఎక్కువగానే ఈరోజు కూటమి మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. కాకపోతే ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తవలేదు కాబట్టి బయటపడడానికి కాస్త ఒక అడుగు టైం పడుతుందంటారు? పడుతుంది. ప్రజల తాలూకు నిర్ణయం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికైతే మిగతా వాళ్ళ తాలూకు అభిప్రాయం ఏ విధంగా అయితే ఉందగా తెలియదు, కానీ మనం కూటమి అధికారంలోకి రావడానికి ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో ఎక్కువ యువత కూడా ఓటేశారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, కమ్యూనిటీ కూడా కేవలం కాపు సామాజిక వర్గం తాలూకులు కాదు, యువత మాత్రం అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ మీద నిందేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయితే నమ్మేవారు కాదు ఈ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే గతంలోనే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటిది మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు నేను ప్రశ్నిస్తాను, ప్రశ్నించే గొంతు నాది, నేను అడిగి చేపిస్తాను అని ఎప్పుడైతే మాట్లాడాడో అన్యాయాన్ని ఎదిరిస్తాను నమ్మారు. నిజమేనేమో
చంద్రబాబు నాయుడు చేయకపోయినా పవన్ కళ్యాణ్ చేపిస్తాడేమో, చేయకపోతే గట్టిగా అడుగుతాడేమో అని చెప్పి ప్రజలు నమ్మారు. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే మొన్న గెలవడానికి కూడా కేంద్రంతో వాళ్ళు కలపడం, బీజేపీతో కలవడం. ఎందుకు అని అంటే ప్రతి రూపాయి కూడా ఎక్కువ శాతం మన కేంద్రం నుంచి రావాలి, సపోర్ట్ కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకుంటే. కేంద్రంలో నరేంద్ర మోడీ వస్తే రాష్ట్రానికి అత్యధిక నిధులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది కొంత యువతలో ఇదంతా కూడా కలగలిపి మొన్న ఓటింగ్ శాతం వాళ్ళకి పెరగడం జరిగింది. ఓటమి తర్వాత సార్ మీ పార్టీ చాలాసార్లు నాయకులందరితోటి కూడా సమీక్షించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షలు కూడా నిర్వహించారు. మనం ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే బాగుండును అనే మాట ఎక్కడైనా వచ్చిందా సార్? అసలు అది మనం ఎన్డీఏలో చేరకపోవడమే మనకు నష్టం కలిగించింది అనే భావన పార్టీ కేడర్లా కనిపించిందా పెద్ద స్థాయిలో జగన్ గారి దగ్గర? దాని మీద అయితే మేమైతే అంత ఆలోచన మేము చేయలేదు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మాట, అది మేము మాట్లాడకూడదు. ఇంకోటి సార్, మీకు ఇక్కడ విశాఖని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం మేము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. దాని తోడు ఇప్పుడు మనం ఇటీవల కాలం చూస్తే కనుక టీసీఎస్కి చూస్తే ఎకరానికి 99 పైసలు ఎకరం, మరోవైపునేమో 22,000 కోట్ల రూపాయలతోటేమో దానికి రాయితీ ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. మరోవైపున బీచ్ తీర ప్రాంతంలోనేమో ప్రభుత్వ భూములు ఏదైతే విలువైన భూములు ఉన్నాయో వాటిల్లోనేమో లూలు మాల్ వస్తుంది. పెద్ద ఎత్తున మేము ఐటీని ఇక్కడ హబ్గా మేము తయారు చేస్తున్నాం అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. విశాఖకు సంబంధించి మీకు గుర్తుండే ఉంటుంది, 2014-19 వాళ్ళ పాలనలో ఇదే కూటమి, ఆ రోజు కూడా అదే కూటమి, ఇదే నోవాటల్లో సమ్మిట్ల మీద సమ్మిట్లు పెట్టి నాకు తెలిసి 3 సమ్మిట్లు పెట్టారు వరుసగా, 22, 23, 24 అనుకుంటా పెట్టి 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని ఇక్కడ తీసుకొస్తామని చెప్పారు. ఏం తీసుకొచ్చారు? సమ్మిట్లు పెట్టారు తప్ప ఏం తీసుకొచ్చారు ఇక్కడ? మీకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అధికారులు ఉండేటప్పుడు వాళ్ళ స్వప్రయోజనానికి, వాళ్ళు బాగుపడడానికి, అక్కడ ఉన్నటువంటి ఆ పాలకులు బాగుపడడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్ప ఈ విశాఖపట్నాన్ని ఉద్ధరించడానికి అయితే మాత్రం కాదు ఏది కూడా. ఎందుకు అని అంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా చేస్తాను అని చెప్పి మసిపూసి మారాడిగా చేయడం, అలాగే వెన్నతో పెట్టినటువంటి విజయాలకి ఆ పనులు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పాలకుడు చేయలేడు. అటువంటి మాటలు, మాయ మాటలు కానీ, మోసపూరితమైన హామీలు కానీ, ఇటువంటివి మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు. ఏదైతే చెప్పామో అది చేయగలిగితేనే జగన్మోహన్ రెడ్డి గారి నోటంట ఆ మాట వస్తుంది. చెప్పాడు కాబట్టే 2019లో చెప్పాడు కాబట్టే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేశాడు. ఒకవైపున విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలని 2021 నుంచి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year అవుతుంది. ఎక్కడ విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ జరగటం లేదు అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. మా హయాంలో మేము జరగకుండా ఆపాను అనేది మీరు చెప్తున్నారు. మేమేమో ఇప్పుడు 11,000 కోట్ల రూపాయల పైన మేము తీసుకొచ్చాము కేంద్ర ప్రభుత్వం నుంచి. దానికి సంబంధించి కాకుండా ఇంకో 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇస్తున్నాం అనేది కూడా అక్కడ చెప్తున్నారు. ఇక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం ఎలా ఉంటే మరోవైపున మీ అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ రాబోతుందని చెప్తున్నారు. విశాఖ ఉక్కుకేమో సొంత గనులు లేవు, దానికి గనులు కావాలని ఎవరు అడగట్లేదు. మీ హయాంలో కూడా పెద్దగా ఒత్తిడి తీసుకురాలేదు. ఇప్పుడు కూటమికి సంబంధించిన ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకురావట్లేదు. కానీ ఇంకా ఎన్నో సంవత్సరాలు బట్టి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఏర్పడిన దానికి సొంత గనులు ఎప్పటికీ తీసుకురావాలని ప్రయత్నం జరగలేదు, చేయట్లేదు. ఇంకా ఏర్పడిన ఆర్సెల్ఆర్ మెటల్కి అప్పుడే సొంత గనులు కూడా ఇవ్వండి అని చెప్పి ఎంపీలు అందరూ వెళ్ళి రికమెండ్ చేశారు. ఏంటి సార్ ఇదంతా, ఏమంటాం? మీకు ప్రైవేటీకరణని ప్రోత్సహించడమే ఈ కూటమి పాలన తాలూకా ఉద్దేశం. ప్రతిదీ ప్రైవేటీకరణ. ప్రభుత్వం తాలూకు దీన్ని నడపడానికి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అదే నిదర్శనం ఇప్పుడు మీ నోటింటూ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి ఖనిజం
ఏదైతే ఉందో ముడిసరుకు ఏదైతే ఉందో దానికి గనులు కేటాయించలేదు. ఆల్రెడీ ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఇప్పుడంటే అనకాపల్లి జిల్లా, నక్కపల్లి దగ్గర ఆ మెట్టలకి స్టీల్ ప్లాంట్ పెట్టుకునేదానికి అన్ని పర్మిషన్లతో కలిపి ముడిసరుకు కూడా ఇవ్వడానికి ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు రికమెండ్ చేశారంటే దాని అర్థం ఏంటి? అంటే దానికి బీజం మీ హయాంలోనే పడింది. స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు మీరు మాట్లాడితే మీ ప్రభుత్వంలో బీజం పడింది, మీ ప్రభుత్వంలోనే కేటాయింపు జరిగింది, ఏం మాట్లాడుతున్నారు? మా ప్రభుత్వంలో తప్పులు జరిగాయి అనేటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టే కదా మేము వాడంపాలేము. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, జరగని తప్పులు కూడా జరిగినట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి జగన్మోహన్ అప్పు చేశాడని చెప్పారు. ఎక్కడుంది 14 లక్షల కోట్లు? కేవలం 3 లక్షల కోట్ల చిల్లర పైచీలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు అయితే, అంతకుముందు చంద్రబాబు నాయుడు క్యారీ అవుట్ చేసిన దాంతో కలిపి 6 లక్షల కోట్ల చిల్లర అయింది. ఏ విధంగా? ఇలా 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 అనమాట. తప్పుడు ప్రచారము. మంచి కన్నా చెడు ఎక్కువ ప్రచారం అయిపోతుంది. అటువంటిది ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గ్లోబల్ ప్రచారం, తప్పుడు ప్రచారాలు రకరకాలుగా ఇటువంటి ప్రచారాలు చేశారు. ఇటువంటి ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారు, రాష్ట్రాన్ని నమ్మేస్తాడు. మరి మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు 99 పైసలకి 99 రూపాయలకి ఇచ్చారని చెప్పేసి. 99 పైసలకి ఏ విధంగా ఇచ్చేస్తారు? 99 పైసలకి టీసీఎస్ అది కూడా నేను ఏ సంస్థగా ఉన్నాయండి? ఇక్కడ ఏ సంస్థకి ఇచ్చామని పక్కన పెట్టండి. అసలు మీరు ఇచ్చేది 99 పైసలకి ఏ విధంగా ఇచ్చేస్తారు? ఏ విధంగా కేటాయించేస్తారు? దాని వెనకాతల మీకు వచ్చే లబ్ధి ఏంది? ఇవన్నీ ఊరకన పోవు. స్టీల్ ప్లాంట్ ఇవన్నీ వెంటాడుతాయి. స్టీల్ ప్లాంట్ మీరు ఏదో ఉద్ధరించేస్తామని చెప్పారు, మేము చేయలేకపోయినాం, మీరు వచ్చిన తర్వాత చేస్తామని చెప్పారు. ఏం చేశారు? 1-6 మాసాలు అవుతుంది. ఏం చేశారు? స్టీల్ ప్లాంట్ ఎన్డీఏలో భాగస్వామ్యంగా కూడా ఉన్నారు కదా ఇప్పుడు. అదే అదే కూటమని చెప్పాను నేను. ఇక్కడేమో బీజేపీ వీళ్ళకి సపోర్ట్ చేస్తే, వీళ్ళేమో కేంద్రాన్ని సపోర్ట్ చేయడము. ఇంత సపోర్ట్ మీరు చేస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా వైసీపీ తాలూకు అవసరం ఏర్పడితే ప్రత్యేక హోదాతో కలిపి స్టీల్ ప్లాంట్ తాలూకా దీన్ని కూడా సాధించుకొని తీరేవారు వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా అదే మన అవసరం రావాలి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అవసరం, పార్టీ అవసరం వచ్చింది కేంద్రానికి. ఇప్పుడు చేయించుకోవాలా? ఎందుకు చేయించుకోలేకపోతున్నారు మీరు? అసలు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చాం, నరేంద్ర మోడీ గారితో మీటింగ్ పెట్టినప్పుడు ఏం అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా గురించి అడిగారు, స్టీల్ ప్లాంట్ గురించి అడిగారు. ఆయన తక్కువే మాట్లాడారు. తక్కువ మాటల్లో కూడా ఈ రాష్ట్రం ఏం కోరుకుంటుంది కేంద్రం నుంచి అని చెప్పి అదే అడిగారు. కానీ మీరు నరేంద్ర మోడీని తీసుకొచ్చి యోగా చేయించారు తప్ప ఏమడిగారు? ఇస్తారా పోతారా తర్వాత సంగతి. మీరేం అడిగారు నరేంద్ర మోడీ గారిని? ఏం అడగలేదే. మా స్టాండ్ వైసీపీ స్టాండర్లో ఒకటే, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అనుకుంటే ప్రత్యేక హోదా రావాలి. ఆ ప్రత్యేక హోదాని తీసుకురావడానికి ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వానికి మా వైసీపీ ఎంపీల తాలూకా అవసరం ఏ రోజైతే ఏర్పడుతుందో మా ముఖ్యమైన డిమాండు నెరవేరుతుంది అనేటువంటి ఆకాంక్ష ఇప్పటికి కూడా మాకుంది. మా నాయకుడితో కలిపి మాకు కూడా ఇప్పుడు నాయకుడు కోరుకున్నది కూడా అదే. సార్, విశాఖ రాజధాని అన్న విశాఖ ప్రజలు మిమ్మల్ని నమ్మినట్టు కనిపించట్లేదు. వాళ్ళు రాజధాని వద్దనుకున్నారా, లేకపోతే మీ మీద వ్యతిరేకత వచ్చినట్టు? మీకు విశాఖపట్నంలో ఒకటే ఎలక్షన్ మైనస్ మాకు అయింది అనుకోండి, అది మాట్లాడచ్చు. మీకు ఎంటైర్ స్టేటే ఎలా జరిగింది కదా ఎలక్షను. ఎందుకు అనుకోవాలా? ఈ ప్రాంత ప్రజలేమో విశాఖ రాజధాని అక్కర్లేదు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటారు? అసలు ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు అక్కర్లేదా? ఉద్యోగ అవకాశాలు అక్కర్లేదా? అదే రాజధాని ఇక్కడ ఏర్పడినట్లయితే ఈ పటికల్లా ఎంతమందికి ఉపాధి అవకాశాలు? అనేక రంగాల్లో, ఒక రంగం అని చెప్పను, అనేక రంగాల్లో అనేక విధాలుగా
ఈ 3 జిల్లాల ప్రజలకు కూడా చాలా అవకాశాలు మెరుగుపడి ఉండేవి. గత 5 ఏళ్ల పాలన విధ్వంస పాలన. అమరావతి రాజధాని లేకుండా చేశారు. రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారం చేయడమే కాదు, ఇప్పటికి కూడా అదే మాట చెప్తుంది. గాడిన పెడుతున్నాం, మేము పాలనని గాడిన పెడుతున్నాం అని చెప్తున్నారు. 5 ఏళ్లలో గాడిన లేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. పాలన గాడిలో లేకన్నా పాలనలో జరిగింది. వీళ్ళు కొత్తగా వచ్చి పాలన చేసేదేముంది? ఒక అమరావతిని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా చేసేటువంటి అప్పులో ఎక్కువ శాతం అమరావతిని డెవలప్ చేయాలనే ఆలోచన ఈరోజు కూటమి ప్రభుత్వానికి. ఈరోజు 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన. అది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ముఖ్యంగా ఈ కూటమి పాలకులకి నచ్చకపోవచ్చు. విశాఖపట్నము రాజధాని అయ్యుంటే, ఈసారికి అయ్యుంటే రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉండేది. కారణం ఏంటంటే విశాఖపట్నంలో రాజధాని నిర్మాణం జరిగితే అన్ని రంగాలు కూడా ఇప్పటికే డెవలప్ అయి ఉన్నాయి. మరింత డెవలప్ అయి ఉండేది. ఏది రాష్ట్రానికి ఏంటి మూలాధారము రాబడికి ఆర్థికంగా నిలదొక్కడానికి పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయ మార్గాలు. విశాఖపట్నం రాజధానిగా ఉన్నట్లయితే ఒక రాజధాని అవసరాలతోనే కాకుండా పర్యాటకంగా ఎక్కున్నటువంటి అనేక వనరుల ద్వారా వ్యాపారకరంగా విపరీతమైనటువంటి అభివృద్ధి చెందింది విశాఖపట్నం. ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ఎక్కువ శాతం వ్యాపార రీత్యా, పర్యాటక రీత్యా, అవసరాల రీత్యా విశాఖ నడిబొడ్డుకి వచ్చి ఉండేవారు. విపరీతమైన పన్నులు ఆదాయ మార్గాలు ట్యాక్స్ రూపంలో ఈసారికి ఆంధ్ర రాష్ట్రం నిలదొక్కునే విధంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉండేది. అమరావతికి ఎవరు వెళ్తున్నారు అసలు? అమరావతి డెవలప్ చేస్తున్నారు. ట్యాక్స్ రూపంలో ఆదాయ మార్గాలు చెప్పమానండి ఇప్పటికి. విశాఖపట్నంలో వచ్చేటువంటి ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్స్తో పోల్చుకుంటే అమరావతిలో వచ్చే ట్యాక్స్ ఏంటి చెప్పమనండి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా అది అనుకూలమైనటువంటి ప్రాంతం కానే కాదు. కాకపోతే ఇప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళ తాలూకులందరూ కూడా భూములు అయి కొనుక్కున్నారు. వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. ఆ మంచి జరుగుతుందని చెప్పే పెట్టుబడిదారీ వ్యవస్థగా మన ఎన్నికల్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈరోజు అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది. జరిగింది అనుకోండి, అక్కడి నుంచి నెక్స్ట్ పరిపాలన చేయవలసి వస్తుంది. కానీ మిగతా విషయాలు కూడా ఆలోచన చేసుకోవాలి కదా. విశాఖపట్నాన్ని డెవలప్ ఏమిస్తున్నారు ఈ 3 జిల్లాలకి? ఇప్పుడు ఏమిస్తున్నాడు అసలు డెవలప్ చేయడానికి? ఉన్న డబ్బంతా కూడా అక్కడే పోస్తున్నారు. ఇక్కడ చేసినటువంటి పనులకేమో బిల్లులు కావు. అమరావతిలో చేసిన పనులకేమో ఏంటంటే వారంలోగా బిల్లులు ఇచ్చేస్తున్నారు చేసిన పనులు. ఎంత సొమ్ము అక్కడ పెడుతున్నారు అసలు? దీంతో పాటు ఇందాక మీరు ప్రైవేట్ దాని గురించి మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగం మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి 17 మెడికల్ కాలేజీలు అనేది దఫాలుగా స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ఒక 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 12 మెడికల్ కాలేజీలు ఇంకా రకరకాల దశల్లో ఉన్నాయి. సో, మేము దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయలు దానికి అవసరం అవుతే మేము దానికి పీపీపీ పద్ధతిలో డెవలప్ చేస్తాము. ప్రైవేట్ రంగంకి ఇది సహకారాలు తీసుకొని మేము చేయలేమనేది ప్రభుత్వం చెప్తున్నమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం. దాని మీద వీరు కోటి సంతకాల సేకరణ, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు అనేది ప్రభుత్వం మీరు ఇంత చేసినా సరే తీసుకునే పరిస్థితి ఉందంటారా సార్? ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే పీపీపీ మోడ్లో ఈ వైద్య కళాశాలని ఇస్తామని అంటున్నారో దాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మీ సంతకాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా విద్యార్థులు కూడా మా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల తాలూకా పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ ఆకాంక్ష నేను డాక్టర్ కావాలని చెప్పి. నువ్వు పీపీపీ మోడ్లో ఇస్తే ఎవరికి సీట్లు వస్తాయి అసలు? ఎవరు సీట్లు కొనుక్కోగలుగుతారు? ఎవరు ఆ ఫీజులు చెల్లించగలుగుతారు? వైద్య చదువు అనేటువంటిది
పేదోడికి ఎక్కడ అందుబాటులో ఉంటుంది? ఈవేళ పీపీపీ మోడ్‌లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకొచ్చింది? ఆల్రెడీ 5 కాలేజీలు క్లాసులు ప్రారంభమైనాయి కదా! క్లాసులు జరుగుతూ ఉన్నాయి కదా! అటువంటప్పుడు ఈరోజు పీపీపీ మోడ్‌లో ఇవ్వవలసినటువంటి అవసరం ఏముంది? నీకు చిత్తశుద్ధి ఉంటే క్లాసులు స్టార్ట్ కాలేదు గానీ, ఇంకో 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తయినాయి. నిర్మాణం పూర్తయింది. అంటే కేవలం ఇంకా 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. వి 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 వివిధ స్టేజుల్లో. ఈ స్టేజుల్లో ఉన్నటువంటి వాటికి నువ్వు ఒకేసారి పెట్టక్కర్లేదే. మీ ప్రభుత్వం ఉన్నటువంటి 5 ఏళ్లలో సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున మీరిచ్చినట్లయితే, మీ పాలన పూర్తయ్యేటప్పుడు మీరు కూడా గొప్ప చెప్పుకోవచ్చే. జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు మాత్రమే చేశారు. కానీ మేము నిర్మాణం పూర్తి చేశాము. 17 కాలేజీలు కూడా ఆ రోజు 5 కాలేజీల్లోనే క్లాసులు రన్ అయ్యాయి. 5 కాలేజీల్లోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టగలిగినారు. ఇంకో 12 కాలేజీలు మేమొచ్చిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేశాము. ఇంకో 12 కాలేజీలు మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవకాశం కల్పించాము. మీ గొప్ప మీరు చెప్పుకోవచ్చు కదా! ఎందుకు అటువైపు మీరు ఆలోచన చేయలేకపోతున్నారు? ఎందుకు పీపీపీ మోడ్‌లో మీరు వెళ్తున్నారు అసలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో పీపీపీ మోడ్‌లో వెళ్ళవలసినటువంటి అవసరం ఏముంది? మరి డబ్బు లేదని మీరు అనేటప్పుడు మీరు వేల కోట్ల రూపాయలని అమరావతిలో మీరు ఎలా కుమ్మరించేస్తున్నారు ఒకేసారి? అంత అత్యవసరంగా ఇప్పుడు పాలన ఎక్కడ ఆగిపోలేదే? అమరావతిలో పాలన ఎక్కడ ఆగిపోలేదు. సెక్రటేరియట్ పనిచేస్తుంది. అసెంబ్లీ పనిచేస్తుంది. చక్కగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా చక్కగా పరిపాలన చేస్తున్నాయి. కాకపోతే విపరీతమైనటువంటి భవనాలతో నిర్మాణం లేకపోవచ్చేమో కానీ పాలన ఎక్కడ ఆగిపోలేదే. ఎందుకు అత్యవసరంగా అప్పులు చేసేసి, లోన్లు తెచ్చేసి అమరావతిలో బిల్డింగ్‌లు కట్టేయాలా? ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేసేయాలా? రాజధానిని ఏర్పాటు చేసి రాజధాని ఉంది కదా ఆల్రెడీ. అక్కడ ఉన్నట్టే కదా రాజధాని. పాలన ఎక్కడైతే జరుగుతుందో అదే రాజధాని. పాలనని విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు మార్చుంటే మీరు మాట్లాడాలా? మార్చలేదే, ఇంకా అక్కడ జరుగుతుంది కదా. ఎన్నికలైనప్పుడు అక్కడ జరుగుతుంది కదా పాలన. మీ పాలన కూడా చేస్తున్నారు కదా. ఏ కార్యకలాపాలు ఆగిపోయినాయి? ఎక్కడ ఏమి ఆగలా. ఇప్పటికిప్పుడు వేల కోట్ల రూపాయలని ఒకేసారి అమరావతి మీద పెట్టవలసిన అవసరం ఏముంది? అదెందుకు మెడికల్ కాలేజీల మీద పెట్టకూడదు? మీ మాటలు నమ్మాలా? ప్రజలేమైనా ఎరువులా? మీ మాటలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా? మీరు చేసే మోసాలు, మాయలు, మీ కుతంత్రాలు అన్నీ గమనిస్తున్నారు. సరైన టైంలో మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. మీరు ఈ దౌర్జన్యాల మీద, ఈ అక్రమ అరెస్టుల మీద, ఈ తప్పుడు కేసులు బనాయించిన దాని మీద పెట్టినటువంటి దృష్టి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేసేదానికి ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి హితవు పలుకుతున్నాను. మీరు అక్రమ అరెస్టులు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఒకవైపు నుంచేమో లిక్కర్ స్కామ్ అంటూ మొన్నటి వరకు మిథున్ రెడ్డి గారి వరకు వచ్చారు. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కల్తీ మద్యం స్కామ్ అని చెప్తున్నారు. దాంట్లో నిన్ననే జోగి రమేష్ గారు మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు లిక్కర్ స్కామ్ ఏంటి సార్? కల్తీ మద్యం స్కామ్ ఏంటి? లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఇంతకు ముందే తెర మీద తీసుకొచ్చారు. దాని మీద వాళ్ళకున్నటువంటి దీంతో అక్కసుతో ఎవరెవరిని ఇందులో ఇరికించాలా, ఎవరెవరిని జైల్లో పెట్టాలనేటువంటి దాని మీద, ఎవరికి ఎన్ని రోజులు బెయిల్ రాకన్నా, ఎన్ని నెలలు రాకన్నా ఉండాలనేటువంటి దాని మీద ఇప్పటికే వాళ్ళు చేసే కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. మరి నిన్న జరిగినటువంటిది ఈ జోగి రమేష్ అరెస్ట్ చూసాము. ఈనాడులో అనుకుంటా ఒక ఆర్టికల్ చదివాను నేను. జోగి రమేష్‌ని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి. ఎప్పుడో 2022లో అంట. 2022 ఈ జోగి రమేష్ తమ్ముడు, నాకు ఆయన పేరు కూడా పేపర్‌లో చదివితేనే తెలిసింది, రాము. వాళ్ళ తమ్ముడు కంట ఎవరైతే ఈ జనార్దన్ అనేవాడు ఉన్నాడో, తను బ్యాంకులో ఒకసారి 9 లక్షల రూపాయలు డ్రా చేశాట. 5 లక్షల రూపాయలేమో ఈ రాముకి ఇచ్చాడంట. ఇంకోసారి ఏదో 4 లక్షలు అనుకుంటా డ్రా చేసి 3 లక్షలో 2 లక్షలు ఇచ్చాడని చెప్పి ఎప్పుడు 2022లో. అది అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా కాదు, క్యాష్ డ్రా చేసి 22లో ఈ రామన్నతోనికి ఇచ్చాడంట. అది ఆ రోజు ఎవరో ఇబ్రహీంపట్నంలో ఏదో ఒక ప్లేస్లో ఇవ్వడం చూశాడంట. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అరెస్ట్ చేస్తారంట. ఎంత హాస్యాస్పదంగా ఉంది దేశంలో. ఉదాహరణకి ఇటువంటి సరిపోతాయి కదా. 22లో అయింది. ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది. ఈ ప్రభుత్వం వచ్చింది కదా, 17 మాసాలు అవుతుంది కదా. ఈ 17 మాసాల్లో ఈ అక్రమ మద్యం ఎక్కడ తయారవుతుంది అనేటువంటిది ఎందుకు మీ అధికారులు మీరు నిమ్మగీరు ఊరుకున్నారు అసలు? ఎవరి డ్యూటీ ఇది? మా డ్యూటీనా ఇది?
ఈ జనార్దన్ అన్నోడు ఎవరు? ఇంకో వ్యక్తి పేరు ఏదో నాకు గుర్తులేదు. అతను ఎవరు? మరి ఏ సంబంధం లేకుండా ఎలా మీ పార్టీని సస్పెండ్ చేశారు? ఎవరు ప్రమేయం ఉన్నట్టు? ఆ మధ్యకాలంలో పరవాడ దగ్గర పట్టుకున్నారు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు? టీడీపీనే కదా! ఈ పార్టీకి చెందినట్టు ఎక్కడ ఈ కల్తీ మద్యం తయారు చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఎక్కడ దొరికినా సరే ఎవరు అని అంటే మీరు రకరకాలుగా మిగతా పేర్లు చేర్చొచ్చు. కొంతమందికి ఆపాదించవచ్చు. మీకున్ని గిరిజా విధంగా తీర్చుకోవచ్చు. కానీ ఇనీషియల్‌గా ప్రాథమికంగా మీరు పట్టుకున్నటువంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు? వైసీపీ వాళ్ళా? చెప్పగలరా వాళ్ళు వైసీపీ వాళ్ళా? జనార్దన్ రావు ఏదో వాళ్ళు వైసీపీలు చెప్పగలరా మీరు? వైసీపీ నాయకుల్ని జరిగినటువంటి నిన్న కాశీబుగ్గలో జరిగింది ప్రమాదం. ఎంత ప్రమాదం అది? చిన్న తిరుపతి అనేటువంటి పేరుగాంచినటువంటి కాశీ బుగ్గలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయము ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దర్శన భాగ్యం కలిగేటువంటి దేవాలయానికి మీరు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయరా? ప్రైవేట్ దేవాలయం అది మాకు సంబంధం లేదు. దేవాదాయ పరిధులు లేదని చెప్తున్నారు కదా సార్ అది. అది ప్రైవేటా? ప్రభుత్వమా? మరొకటి. అది దేవాలయం. దేవాలయంలో భక్తుల తాలూకుల తాకిడి. భక్తుల తాలూకు తాకిడి. దర్శనం ఎంతవరకు ఉంటుంది? ఎన్ని వేల మంది వెళ్తారు? దాన్ని గుర్తించవలసిన బాధ్యత ఎవరిది? దానికి తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేయరా? అంటే మనకు సంబంధం లేదని చెప్పేసి వదిలిపెట్టేస్తారా? మీ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి ఏ రకంగా మీరు చక్రాన్ని తిప్పగలరు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. అధికారంలో లేనప్పుడు కదా విషయాలు ఏంటంటే బయటకు వస్తాయి. ఈరోజు మీ అధికారంలో లేమని కదా మా తాలూకు నాయకులు మీరు అరెస్ట్ చేస్తున్నారు. దీనికి లింక్ కల్పిసి. ఏంటో లింక్ నాకు తెలియకూడతాను అసలు. ఎంత విచిత్రం అది. లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ కల్తీ మద్యం వెనక జోగి రమేష్‌ను ప్రోత్సహించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏంటి అవసరం నాకు తెలియకూడతాను. అంతిమంగా ఆయన్ని కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కల్తీ మద్యం తయారు చేసి ఇది ఎందుకు అసలు దానికి అవసరం ఏంటని అడుగుతున్నాను అసలు. దేనికి ప్రోత్సహిస్తారు? అంటే మా వెనకాతలో ఉన్నటువంటి నాయకత్వం మా నాయకత్వాన్ని భ్రష్టు పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల బ్యాకింగ్ నుండి సపోర్ట్తో నడుపుతారా? ఆ విద్యలన్నీ మీకే తెలుసు. ఆ బ్యాకింగ్ నుండి నడిపించడం మీకు తెలుసు కాబట్టే అది మా మీద బురద జల్లే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొరికిపోయారు కాబట్టి ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇందులో ఉన్నారని అంటే పార్టీ భ్రష్టు పట్టుకుపోద్ది, ప్రభుత్వం మీద ఈ మచ్చ పడుతుందని చెప్పి దాన్ని కప్పించుకోవడానికి జోగి రమేష్ని దీనిలో తీసుకొచ్చి పెట్టారు. ఏం సంబంధం నాకు తిరగొడతాను. అనేక మందికి పార్టీలతో చుట్టాలు ఉంటాయి. మాట్లాడుకుంటారు, ఫోన్లో మాట్లాడుకున్నట్టు చేస్తారు. అంటే వ్యాపారాలతో మాట్లాడుకున్నట్ట? వ్యాపారంతో మాట్లాడుకున్నట్టు ఎక్కడ నిరూపించగలవా? అటువంటిది ఏమైనా నిరూపించగా నేను ఏమైనా చూపించగానే ఏమైనా చెప్పే రిమాండ్ రిపోర్ట్లో చూపించగలిగావా? జోగి రమేష్ గారు కూడా కనకదుర్గం ఆలయానికి కుటుంబంతో సహా వెళ్ళి ప్రమాణ స్వీకారం కూడా ప్రమాణం చేసినట్టున్నారు కదా సార్. నేను ప్రమాణం చేయడమే కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పారు. అసలు సిబిఐ ఎంక్వైరీ అయినప్పుడు వెయ్యాలి కదా. మీరు కూడా దమ్ముంటే వచ్చి ప్రమాణం సిట్ ఎవరు నిర్ణయిస్తారండి? సిట్ ఎవరు నిర్ణయిస్తారు? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సిట్ వేస్తుంది. సిట్లో అధికారులు కూడా ఎవరెవరు ఉండాలో కూడా వీళ్ళే సిఫార్సు చేస్తారు. మరి ఎందుకు మీరు సిబిఐకి మీరు ఒప్పుకోవట్లేదు? మీరు చిన్న విషయానికే సిబిఐ మాట్లాడుతున్నారు గతంలో. మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రతి చిన్న విషయానికి సిబిఐ ఎంక్వైరీ మాట్లాడారు. ఇప్పుడు అదే సిబిఐని మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ నడిపించాడని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ప్రోత్సహించాడని మాట్లాడుతున్నారు కదా. మరి ఇది మీకు ఉండేటప్పుడు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించి సిబిఐతో నిరూపించి దోషులు నిలబెట్టవచ్చు కదా. మీరు ఎందుకు వెనకడుగేస్తున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ ఎంక్వైరీ అంటే ఆ అధికారులు మీ చేతుల్లో ఉండరు. మీరు చెప్పింది చెయ్యరు. మీరు చెప్పిన పేరుని ఇంక్లూడ్ చేయండి అంటే వినరు. వాళ్ళకి ఆధారాలు లభ్యం కావాలి. ఆధారాలు లేనప్పుడు వారు ఆ పేర్లని ఇంక్లూడ్ చేయలేరు. మీరు తప్పుడుగా ఇరికిస్తారు కాబట్టే మేము సిబిఐకి డిమాండ్ చేస్తున్నాము. ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సార్. జరిగిన రోజు చూద్దాము. వాళ్ళ దగ్గర ఆధారం ఏంటి? జరిగిన రోజు చూద్దాము. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, చాలా మాటలు మాట్లాడుతున్నారు, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అదే అనేక మంది మాట్లాడుతున్నారు. చెప్తున్నాను కదా, ఎవరు నోరు ఆడ సొంతం. అధికారం ఉండేటప్పుడు ఏదైనా చెల్లిపోద్ది అనుకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళే వస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ మీద యాక్షన్ లేదు ఎక్కడ కూడా. వాళ్ళ మీద కూడా రిపోర్ట్లు కంప్లైంట్లు ఇచ్చారు, వాళ్ళ మీద యాక్షన్ లేవు. అసలు సందర్భం లేనటువంటి దాని మీద కోర్టు తప్పట్టింది. మీరు పెట్టే కేసులు ఏంది, మీరు పెట్టే సెక్షన్లు ఏంటి అని చెప్పి కేసు పెట్టచ్చు కావచ్చేమో, దాని తగ్గట్టుగా సెక్షన్ ఇవ్వాలా. బెయిల్ రాకుండా ఉండేదానికి 4 రోజులు జైల్లో ఉండేదానికి ఉంచేదానికి మీకు నచ్చిన సెక్షన్లు వేస్తున్నారు. మీకు నచ్చిన ఆరోపణల్ని మీరు అడ్డుగోలుగా ఆపాదిస్తున్నారు.
ఏది మీరు చేసింది? కేసులు అయితే పెట్టగలుగుతారు. కోర్టులో మీ చేతికి మీది కాదు కదా కోర్టు. ఇప్పటికే ముట్టుకెళ్ళేస్తుందిగా. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు పెట్టేటువంటి కేసులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ముట్టుకెళ్ళేస్తుంది కదా. అధికారం మీ చేతుల్లో ఉంది. ఏదైనా చేయగలుగుతారు. దానికి భయపడేది ఎవరు కూడా లేరు. ప్రతి వైసీపీ నాయకుడి దగ్గర నుంచి వైసీపీ కార్యకర్త దాకా ఈ రాష్ట్ర ప్రజలుకి న్యాయం జరిగే వరకు కూడా ప్రతి కార్యక్రమాల్లో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనునిత్యం మీరు చేసినటువంటి మోసాలు, మీరు ఇచ్చినటువంటి అమలు చేయలేనటువంటి హామీలు, ఇవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటాము. ప్రజలకు మంచి చేసేదానికి మీ మీద ఒత్తిడి తీసుకురావడానికి వైసీపీ ఎప్పుడు కూడా ప్రజల పట్ల పోరాటం చేస్తూనే ఉంటుంది. చివరగా చెప్పండి సార్, మీరు మొన్నటైతే అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు చోడవరం అదే మన మాడుగుల నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. నెక్స్ట్ అసెంబ్లీకా సార్? లేకపోతే మళ్ళీ లేదంటే గనక లోక్‌సభకు పోటీ చేస్తారా? అసెంబ్లీకే. మాడుగుల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారా? మాడుగుల నియోజకవర్గం నుంచే. మీరు మాడుగుల నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తా అంటున్నారు. మరోవైపునేమో మీ పార్టీలోనే ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న పూడి శ్రీహరి పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కూడా ప్రయత్నం చేస్తారంటున్నారు. ఆయన జీ మోడల్ కానీ పోటీ చేస్తారేమో. ఇంకో మోడల్ ఉంది జీ మోడల్. మాది వి మోడల్. జీ మోడల్ ఉంది. దాన్ని ఏమైనా రేపు బైఫికేషనల్ కాన్స్టిట్యున్సీ చేయించుకొని అక్కడ కొండ ఎక్కుతారు ఏమైనా. ఇంకో మోడల్ ఉంది కదా, జీ మోడల్ ఎంచుకొని ఉంటాడు బాబు. నియోజకవర్గంలో చాలామంది మళ్ళీ మీకు టికెట్ వస్తుందా రాదా, అసలు ఈయన పార్లమెంట్‌గా అసెంబ్లీగా అనే సందిగ్ధతో ఉన్నారు. ఏ సందిగ్ధత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అసెంబ్లీకి పోటీ చేయమని చెప్పి ఆల్రెడీ పిలిచి చెప్పడం జరిగింది. మాడుగుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకోమంటేనే నేను తప్పుకుంటా. ఆయన మాట మాకు శిరోధార్యం. పార్టీ బలోపేతం కృషి పార్టీ చేస్తున్నారు. బట్ పార్టీ బలోపేతం కావాలి. ఎవరు పోటీ చేసినా 100% మూడు ముత్యాల నాయుడు మాడుగుల నుంచి పోటీ చేస్తాడు 2029లో. చాలా యాక్టివ్ అయినట్టుంది సార్ మీ పార్టీ కూడా. గడిచిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తుందని మీరు అప్పుడే భావిస్తున్నారా? చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అయ్యి గ్రామస్థాయి వరకు కూడా యాక్టివ్ చేస్తున్నారు. కమిటీల దగ్గర నుంచి ముఖ్యంగా పార్టీని గ్రామస్థాయి దగ్గర నుంచి కూడా బలోపేతం చేయడం ఒక ఎత్తు అయితే, ఈ కూటమి పాలన చేసేటువంటి తప్పుడు విధానాలని ఎండగట్టేదానికి ప్రజల తరపున నిత్యం పోరాటం చేయాలని ఎప్పటికప్పుడు మా భుజం తడుతూనే ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండండి. ఇది మోసం చేసినటువంటి ఎన్నిక, ఓటమి అనేటువంటిది జరిగింది. మరలా మనం ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి, మన అధికారంలో రావడానికి పార్టీని బలోపేతం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా పిలిచి చెప్పడం, మేము కూడా అంతే బాధ్యతగా గ్రామస్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే చర్యలు చేపట్టాము. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.